ఎస్టర్డే మనం ఇండేస్ ఇంట్రో కంప్లీట్ చేసాం కదా. సో ఇండేస్ ఇంట్రో సంబంధించింది కాన్సెప్ట్ నోట్స్ అనమాట. సో నో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏంటండి ఇండేస్ 16 ఏంటది ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. చూడండి యాక్చువల్గా మనకి ఇండెక్స్ 16 అనేది ఏంటంటే మనకి అసెట్ బేస్డ్ స్టాండర్డ్ అంటారు. ఏంటది అసెట్ బేస్డ్ స్టాండర్డ్. సరే మరి అసెట్ బేస్డ్ స్టాండర్డ్ ఓన్లీ ఇండెక్స్ 16 అంటే కాదండి, చాలా ఉన్నాయి. మనకి సిలబస్లు అన్నీ కవర్ అవ్వలేదు కానీ కొన్ని కవర్ అయ్యాయి. ఓకే ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇండెక్స్ 16 ఏంటది పీపీ. నెక్స్ట్ ఇండెక్స్ 38 ఏంటండి ఈ నేమ్స్ వచ్చేసేయాలి ఇంకా మీకు స్టాండర్డ్ నేమ్స్ నెంబరింగ్స్ గుర్తుండాలి. ఏంటంటే 38 ఏంటి ఇంటాంజిబుల్ అసెట్స్. నెక్స్ట్ ఇండెక్స్ 36 ఏంటి ఇంపైర్మెంట్ లాస్ ఆర్ ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్స్. ఓకేనా. నెక్స్ట్ ఇండెక్స్ 40 ఏంటంట ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ఏంటండి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. అండ్ 105 ఏంటి నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్. లాస్ట్ 141 ఏంటంటే అది అగ్రికల్చర్, అది ఇగ్నోర్ చేయొచ్చు. అర్థం కాదు. ఓకే సరే చెప్పండి. అసెట్ బేస్డ్ స్టాండర్డ్స్ ఏంటంటే ఇండెక్స్ 40 మీకు గుర్తుండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి టాపిక్స్లో లేదు, మన సిలబస్లో లేదు. అది ఇండెక్స్ 16 ఉంది, 38 ఉంది, 36 ఉంది, అంతే. 105, 41 కూడా లేవు. ఓకేనా. సో ఈ 3 స్టాండర్డ్స్ మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఏంటి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఇండెక్స్ 16 ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. చూడండి సమ్మరీ ఏంటంటే అసలు ఏమి ఉంటాయని చూస్తున్నాను అంతే. అసలు ఓవరాల్గా ఈ స్టాండర్డ్లో ఏముంటాయి. ఇనీషియల్గా డెఫినేషన్ ఉంటుంది. సో వీ నీడ్ టు నో అబౌట్ డెఫినేషన్. నెక్స్ట్ స్కోప్ ఆర్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ రికగ్నిషన్, మెజర్మెంట్, డీరికగ్నిషన్ అండ్ డిస్క్లోజర్. సో మొత్తం ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఈ 6 పాయింట్స్ని మనం కనుక కవర్ చేస్తే స్టాండర్డ్ అయిపోయినట్టు. ఓకేనా. 6 పాయింట్స్ని కవర్ చేస్తే స్టాండర్డ్ కంప్లీట్ చేసినట్టు. రెడీయా ఎవ్రీవన్? చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్. అసలు మనకి ప్రీవియస్గా అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉండేవి. ప్రీవియస్ ఏంటి ఇప్పుడు కూడా ఉన్నాయి కదా మరి. సో AS10 ఏంటమ్మా AS10 ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఏనా. AS10 ఏంటి ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఇది ఆల్రెడీ మీరు ఎప్పుడు టీమ్ ఇంటర్ లెవెల్ ఆల్రెడీ నేర్చుకున్నారు. సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఆల్మోస్ట్ సేమ్. ఓకేనా. చూడండి ఫస్ట్ వాట్ ద డెఫినేషన్ ఆఫ్ అ పీపీ అంటే ఏంటి. ఓకే ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అంటే ఏంటి. సింపుల్ సార్, ఫిక్స్డ్ అసెట్స్ అంటాం కదా. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏముంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటమ్మా బిల్డింగ్, ల్యాండ్, ఫర్నిచర్, ఎక్విప్మెంట్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఇవన్నీ దేనిలోకి వస్తాయి ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. అవునా కాదు, ఫిక్స్డ్ అసెట్సే కదా. ఎస్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ మనకి 2 టైప్స్ ఉంటాయి జనరల్గా, టాంజిబుల్, ఇంటాంజిబుల్ అని. ఏంటవి టాంజిబుల్, ఇంటాంజిబుల్. టాంజిబుల్ అంటే విచ్ కెన్ బి సీన్ అండ్ టచ్, ఇంటాంజిబుల్ అంటే విచ్ కెనాట్ బి సీన్ అండ్ టచ్, అంతేనా. సో మరి బిల్డింగ్ లేదా ఫర్నిచర్ దాన్ని మనం వీ కెన్ సీ దట్ అండ్ వీ కెన్ టచ్ దట్ ఆల్సో. సో ఇట్ కమ్స్ అండర్ టాంజిబుల్ అసెట్స్. కరెక్ట్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఎస్. చూడండి పీపీ ఆర్ ద టాంజిబుల్ ఐటమ్స్ that are held for use in the production or supply of goods or services. Suppose example, if you take an example plant and machinery. సో ప్లాంట్ అండ్ మిషనరీ తీసుకున్నారు. సో దాంతో మనం ఏం చేస్తాం గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాం, అవునా కదా. ప్రొడ్యూస్ చేసి ఏం చేస్తాం సప్లై చేస్తాం.
అవునా కదా? ఎస్ ఆర్ నో? సో ప్లాంట్ అండ్ మిషనరీ కమ్స్ అండర్ పీపీ, అవునా కదమ్మా? లేదు, బిల్డింగ్ ఉంది. సో బిల్డింగ్లో ఏం చేసామంటే మనం ఆఫీస్ పర్పస్ యూస్ చేసుకుంటున్నాం. సో ఆఫీస్ పర్పస్ ఒక ఫ్లోర్ అంతా ఆఫీస్ పర్పస్కి యూస్ చేస్తున్నాం ఎగ్జాంపుల్కి. సో దాన్ని అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అంటారు. సో అంటే మన బిజినెస్ పర్పస్ కోసం యూస్ చేసిన అది కూడా ఏంటమ్మా? పిపి. లేదు, ఒక ఫ్లోర్ని ఏం చేశారంటే రెంట్కి ఇచ్చారు, ఫర్ రెంటల్ టు అదర్స్. సో రెంట్కి ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుంది? రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అవునా కదా? సో ఒక బిల్డింగ్ని మనం రెంట్కి ఇచ్చామనుకోండి, సో అది కూడా కమ్స్ అండర్ పిపి. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ టు బి యూజ్డ్ మోర్ దాన్ 1 పీరియడ్. సో ఆబ్వియస్లీ ఏదైనా ఫిక్స్డ్ అసెట్ అంటున్నాము అంటే డెఫినెట్లీ దానివల్ల బెనిఫిట్ అనేది మనకి మోర్ దాన్ 1 ఇయర్ ఉండాలా వద్దా? ఉండాలి. ఎగ్జాంపుల్ బిల్డింగ్ తీసుకోండి. బిల్డింగ్ ఒకటి మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు లేదా పర్చేస్ చేశారు. సో దానివల్ల మనకి బెనిఫిట్ అనేది మోర్ దాన్ 1 ఇయర్ ఉంటుందా ఉండదా? ఆబ్వియస్లీ అంతే కదమ్మా. 1 ఇయర్ కోసం ఎవడన్నా బిల్డింగ్ అనుకుంటాడు, 1 ఇయర్ తర్వాత బిల్డింగ్ కొలాప్స్ చేస్తారా? చేయరు కదా. దానివల్ల బెనిఫిట్ మనకి 20 ఇయర్స్ 30 ఇయర్స్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ప్రెమిసెస్ తీసుకున్నాం, సో క్లాసెస్ పర్పస్ మనం ఏం చేస్తాం మరి? ఇది 5 ఇయర్స్ 6 ఇయర్స్ రన్ చేస్తాం, అవునా కదా? సో ఇన్స్టిట్యూట్కి వచ్చే బెనిఫిట్ ఏంటి? స్టూడెంట్స్ ఇచ్చేటువంటి ఫీజే కదా బెనిఫిట్ అనేది, అవునా కదా? సో మరి అదేంటి? సో మనకి బెనిఫిట్ అనేది మోర్ దెన్ 1 ఇయర్ వస్తుందా లేదా? ఆబ్వియస్లీ వస్తుంది. ఫర్నిచర్, బెంచెస్ ఉన్నాయి ఇక్కడ మీకు, అవునా కదమ్మా? బెంచెస్ ఏంటి? సో మోర్ దెన్ 1 ఇయర్ యూస్ చేస్తాం కదా, అంతే. సో సింపుల్. సో ఓవరాల్ ఏంటమ్మా డెఫినేషన్ ఇప్పుడు చెప్పండి. పీపీఆర్ ద టాంజిబుల్ ఐటమ్స్. పీపీఆర్ ద టాంజిబుల్ ఐటమ్స్ ఏంటంట? హెల్డ్ ఫర్ యూజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆర్ సప్లై ఆఫ్ అ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ ఫర్ రెంటల్ టు అదర్స్ ఆర్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అండ్ ఎక్స్పెక్టెడ్ టు బి అండ్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇక్కడ ఆర్ రాయమాకండమ్మా, అండే రాయాలి. ఆబ్వియస్లీ ఏ అసెట్ అయినా కూడా ఏపీపీ అంటున్నాం కూడా, సో డెఫినెట్లీ దానివల్ల బెనిఫిట్ అనేది ఎక్స్పెక్టెడ్ టు బి యూజ్డ్ మోర్ దాన్ 1 ఇయర్. సో దాన్ని మనం మోర్ దాన్ 1 ఇయర్ యూజ్ చేసుకోగలగాలి. ఆబ్వియస్లీ ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకుండా మనం అది పీపీ అనొచ్చా అంటే అనకూడదు. ఓకేనా? క్లియరా ఎవ్రీవన్? లాస్ట్ అండ్ ఫైనల్ డెఫినేషన్. PP are the tangible items that are held for use in the production or supply of goods or services for rental to others or for administrative purpose and expected to be used more than 1 accounting period. Clear? Okay na everyone? This is a simple definition. Next, ఆబ్జెక్టివ్ ఆరా స్కోప్. ఏంటండి ఆబ్జెక్టివ్ ఆరా స్కోప్? సింపుల్ ఆబ్జెక్టివ్ సార్. ఇప్పుడు మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం, ఆల్రెడీ నేను నేర్చుకున్నా ఏఎస్ 10లో. ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ని పర్చేస్ చేశారు, లేదంటే ఒక ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేస్ చేశారు. ఫస్ట్ ఏం చేస్తారు మీరు? పర్చేస్ చేసినప్పుడు మీ బుక్స్లో రికగ్నైజ్ చేసుకుంటారా లేదా? ఆబ్వియస్లీ రికగ్నైజ్ చేసుకోవాలి, అవునా కాదు? ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారమ్మా? మీ బుక్స్లో అసెట్ని రికగ్నైజ్ చేసుకుంటారు, ఓకే, రికార్డ్ చేసుకుంటారు, రికగ్నైజ్ చేస్తారు. సో అసెట్ సంబంధించి జనరల్గా మనం ఎవ్రీ ఇయర్ ఏం ఛార్జ్ చేయాలి? డెప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి, అవునా కదా? అవునా కదా? సో నెక్స్ట్ అసెట్ని మనం ఎవ్రీ ఇయర్ బుక్స్లో చూపించాలో వద్దా? బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ ఓకే ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పి దాని వాల్యూ చూపించాలో వద్దా? సో దాన్ని ఏమంటారు? అదే అమౌంట్ అంటారు, దాన్ని బుక్ వాల్యూ అంటారు, అవునా కదా? బుక్ వాల్యూ లేదా క్యారీయింగ్ అమౌంట్ అంటారు. ఏంటండి? బుక్ వాల్యూ లేదా క్యారీయింగ్ అమౌంట్ అంటారు. మరి ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలా వద్దా? ఇవన్నీ తెలుసుకోవాలొద్దమ్మా, అవునా కదా? సో చూడండి, అందుకే పాయింట్స్ అవే ఉంటాయి. రికగ్నిషన్ ఆఫ్ అసెట్స్, నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ దేర్ క్యారింగ్ అమౌంట్. అసలు క్యారింగ్ అమౌంట్ తెలియకుండా మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఏమైనా? ఆబ్వియస్లీ మీరు ఒక అసెట్ కాస్ట్ 10 lakhs అనుకోండి ఎగ్జాంపుల్కి, సో డిప్రిషియేషన్ మైనస్ చేస్తారు జనరల్గా, అవునా కదా? అసెట్ నుంచి డిప్రిషియేషన్ ఏం చేయాలి? మైనస్ చేసుకోవాలి. ఎందుకని? డిప్రిషియేషన్ అంటే ఏంటి? డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్. ఎవ్రీ ఇయర్ మీరు యూస్ చేస్తారు కదా, అసెట్ వాల్యూ ఏమైపోద్ది? డిక్రీజ్ అయిపోద్ది. సో ఆబ్వియస్లీ అసెట్ కాస్ట్ నుంచి డిప్రిషియేషన్ ఏం చేస్తాం? మైనస్ చేసుకుంటాం. అప్పుడు వచ్చే బ్యాలెన్స్ అమౌంట్ ఏమంటారు జనరల్గా? క్యారింగ్ అమౌంట్ అంటారు. యు ఆర్ ద ఫైనల్ స్టూడెంట్స్, ఓకేనా? సో తెలుసు కదా అది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే
depreciation charges. Okay, next, impairment loss to be recognized in relation to them. ఇది ఫైనల్ లెవెల్ పాయింట్, స్పెషల్ పాయింట్. ఏం సార్ అది? ఇంపైర్మెంట్ లాస్ టు బి రికగ్నైజ్డ్. సో మనకి ఇండేస్ 36 స్టాండర్డ్ అన్నాం కదా, ఇండేస్ 36 దీని గురించే మాట్లాడుతుంది. ఏంటండి? ఇంపైర్మెంట్ లాస్. జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, అక్కడ మనం క్లియర్గా మాట్లాడతాం. ఇక్కడ ఇండేస్ 36లో. సో ఇంపైర్మెంట్ లాస్ అంటే ఏంటంటే, సింపుల్ ఎగ్జాంపుల్తో నేను క్లోజ్ చేస్తాను. కాస్ట్ ఒక 10 lakhs అనుకోండి. కాస్ట్, అసెట్ యొక్క కాస్ట్ ఎంత? 10 lakhs. ఓకేనా? సో డెప్రిషియేషన్ ఒక 2 lakhs అనుకోండి, 2 lakhs. సో అసెట్ యొక్క క్యారింగ్ అమౌంట్ ఎంత అవుద్ది? 8 lakhs అవుతుంది, అంతేనా? 8 lakhs. మరి ఇంపైర్మెంట్ లాస్ ఎలా వస్తారంటే, జనరల్గా ఇంపైర్మెంట్ లాస్ మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే కొన్ని ఇండికేషన్స్ ఉండాలన్నమాట. కొన్ని ఇండికేషన్స్, ఆ ఇండికేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మీరు ఇమీడియట్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి తెలుసా? రికవరబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, రికవరబుల్ అమౌంట్. ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? రికవరబుల్ అమౌంట్. సపోజ్ ఎగ్జాంపుల్, దాని నుంచి సేల్ చేస్తే రికవర్ అయ్యేది ఒక 7 lakhs అనుకుందాం. అప్పటికప్పుడు ఆ అసెట్ని కనుక మీరు సేల్ చేస్తే మీకు వచ్చే అమౌంట్ 7 lakhs అనుకోండి ఎగ్జాంపుల్కి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి కండిషన్? ఇంపైర్మెంట్ లాస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఇఫ్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ ఈజ్ మోర్ దాన్ ద రికవరబుల్ అమౌంట్. ఇప్పుడు నీ అసెట్ యొక్క వాల్యూ 8 lakhs ఉందండి, అమ్మిది ఇప్పుడు 8 lakhs కూడా రావట్లా, 7 lakhs వస్తుంది ఎగ్జాంపుల్కి. సో మీకు లాసా బెనిఫిటా? లాస్. అంటే 1 lakh అనేది ఏమవుతుంది ఇక్కడ? ఇంపైర్మెంట్ లాస్. ఇది ఫైనల్ లెవెల్ పాయింట్ అంతే. ఏంటి? ఇఫ్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ ఈజ్ మోర్ దాన్ ద రికవరబుల్ అమౌంట్, దెన్ ద డిఫరెన్స్ ఈజ్ నోన్ యాజ్ ద ఇంపైర్మెంట్ లాస్. క్లియరా? లేదు సార్, ఇది 9 lakhs ఉంది, 8 lakhs క్యారింగ్ అమౌంట్ ఉంది, రికవరబుల్ అమౌంట్ 9 lakhs. క్యారింగ్ అమౌంట్ ఎక్కువ ఉంది, రికవరబుల్ అమౌంట్ కంటే తక్కువే కదా. సో కాబట్టి దెర్ ఇస్ నో ఇంపైర్మెంట్ లాస్. మరి ఏమన్నాం? లాస్ కాకపోతే ఇంకేముంటుంది? గెయిన్ అందామా? గెయిన్ ఎంత? 8 lakhs, ఇక్కడ 9 lakhs ఉంది, అంటే 1 lakh ఇంపైర్మెంట్ గెయిన్ అని అనొచ్చా అనేది క్వశ్చన్. అనొచ్చా అనకూడదు అంటే, నో సార్ అనకూడదు. సార్ లాస్ని రికగ్నైజ్ చేస్తున్నారు, ఈ గెయిన్ ఎందుకు రికగ్నైజ్ చేయట్లేదు అంటే, చేయకూడదు సార్. ఎందుకు? మనకి చిన్నప్పుడు నేర్చుకున్నాం ప్రుడెన్స్ కాన్సెప్ట్ ఆర్ కన్సర్వేటిజం కాన్సెప్ట్ అని. ఏంటండి కాన్సెప్ట్ పేరేంటి? ప్రుడెన్స్ ఆర్ కన్సర్వేటిజం. అక్కడ మనం ఏం మాట్లాడతామంటే, ఎస్టిమేటెడ్ లాసెస్ షుడ్ బి రికగ్నైజ్డ్ ఇమీడియట్లీ బట్ నాట్ ప్రాఫిట్స్. ఏదైనా లాస్ మీకు ఎరైజ్ అవుతుంది అనుకుంటే ముందుగానే రికగ్నైజ్ చేసుకోండి, పర్లేదు. కానీ ప్రాఫిట్ వస్తుందంటే రికగ్నైజ్ చేసుకోవద్దు, ఎందుకంటే అది మీకే లాస్. ప్రాఫిట్ ఎక్కువ చూపించుకుంటే ఎక్కువ ట్యాక్స్ పే చేసుకోవాలి, మీరే లాస్ అవుతారు. మీ బెనిఫిట్ కోసం నేను చెప్తున్నా, మీరు లాస్ మాత్రం రికగ్నైజ్ చేసుకోండి, బెనిఫిట్ని, గెయిన్ని లేదా ప్రాఫిట్ని రికగ్నైజ్ చేసుకోవద్దు అని వాడు క్లియర్గా మనకు చెప్పాడు ఈ కాన్సెప్ట్లో. ప్రుడెన్స్ ఆర్ కన్సర్వేటిజం కాన్సెప్ట్, అవునా కదా? సో అందుకే మనం ఓన్లీ ఇంపైర్మెంట్ లాస్ మాత్రమే రికగ్నైజ్ చేస్తాం, అంతే. అంతకంటే ఎక్కువ డిస్కస్ చేసిన వేస్ట్ ఇక్కడ, ఎందుకంటే మనకు అక్కడ ఉంది కదా ఆల్రెడీ. క్లియర్? సో మీనింగ్, ఆబ్జెక్టివ్ కంప్లీటెడ్. నెక్స్ట్ స్కోప్ అంటే ఇక్కడ ఏంటంటే, ఈ ఇండెస్ 16 అనేది వీటికి అప్లై అవ్వదంట, నాన్ అప్లికేబిలిటీ. సో అక్కడ రాసుకోవాలమ్మా, మీరు మెటీరియల్స్ మీకు పంపించుంటారు, ఫిజికల్ కాపీస్ పంపిస్తారు. సో ఇక్కడ రాసుకోండి, నాన్ అప్లికేబిలిటీ అంటే అప్లికేబుల్ అవ్వదు. పీపీ క్లాసిఫైడ్ యాజ్ హెల్డ్ ఫర్ సేల్. ఒక పీపీని మీరు సేల్ కోసం పెడితే, సేల్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు ఆ ఇంటెన్షన్ ఉంది. ఇప్పుడు మీకు ఆ ఇంటెన్షన్ ఉన్నప్పుడు దాన్ని మీరు పీపీఈ కింద కన్సిడర్ చేయొచ్చా అంటే చేయకూడదంట. ఏ స్టాండర్డ్ కింద కవర్ అవుద్దంట? 105. చెప్పాను కదా ఇందాక, 105 నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్, ఆ స్టాండర్డ్ కింద కవర్ అవుద్ది. అందుకే ఇక్కడ కవర్ అవుతుంది. అక్కడ కవర్ అవుతుందంటే ఇక్కడ కవర్ అవుతుందనే కదా, అంతేనా? ఎస్. నెక్స్ట్, బయాలజికల్ అసెట్స్ అదర్ దాన్ బేరర్ ప్లాంట్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ యాక్టివిటీ, ఇండెస్ 41. సో ఈ బయాలజికల్ అసెట్స్ గురించి ఒక స్పెషల్ పాయింట్ చూద్దాం, ఓకేనా? చూడండి,
ఇండేస్ గుర్తుపెట్టుకోండి, ఎంసీక్యూకి ఇంపార్టెంట్. ఇండేస్ 16 అనేది బయాలజికల్ అసెట్స్కి నాట్ అప్లికబుల్ బట్ ఎక్సెప్ట్ బేరర్ ప్లాంట్ అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? బేరర్ ప్లాంట్కి మాత్రమే అప్లై అవుతుంది. యాక్చువల్గా బేరర్ ప్లాంట్ కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ బయాలజికల్ అసెట్టే, కానీ ఈ పర్టికులర్ బేరర్ ప్లాంట్కి మాత్రం ఏంటి సార్, ఇండేస్ 16 అప్లై అవుతుంది. బయాలజికల్ అసెట్స్కి స్టాండర్డ్ నాట్ అప్లైడ్, ఇండేస్ 16 నాట్ అప్లైడ్ బట్ ఎక్సెప్ట్ బేరర్ ప్లాంట్. అంటే ఇండేస్ 16 బేరర్ ప్లాంట్కి అప్లై అవుతుంది. సో ఫస్ట్ బయాలజికల్ అసెట్ అంటే ఏంటంట, లివింగ్ యానిమల్స్ ఆర్ ఆఫ్ ప్లాంట్స్. లివింగ్ యానిమల్స్ ఆర్ ప్లాంట్స్. ఎగ్జాంపుల్ ట్రీస్ ఇన్ ప్లాంటేషన్, షీప్, క్యాటిల్. సో కల్టివేటెడ్ ప్లాంట్స్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కింద రాసాం మనం అంతే. సో షీప్, గోటు, క్యాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, ఇవన్నీ లివింగ్ యానిమల్స్ కదా. సో లివింగ్ యానిమల్స్కి స్టాండర్డ్ ఇండేస్ 16 అప్లై అవుతుందా సార్ అంటే అప్లై అవ్వదు. ఓకేనా. మరి దేనికి అప్లై అవుద్ది అంటే ఓన్లీ బేరర్ ప్లాంట్. మరి బేరర్ ప్లాంట్ అంటే ఏంటి? సో ఎంసీక్యూకి ఇంపార్టెంట్. డెఫినేషన్ ఇచ్చేసి ఐ మీన్ 2 మార్క్స్ కూడా అడగచ్చు, చెప్పలేం. ఓకేనా. కరెక్ట్ ఆర్ నాట్, ట్రూ ఆర్ ఫాల్స్లో కూడా రావచ్చు. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని కూడా అడగచ్చు, చెప్పలేం. ఓకే, బట్ జస్ట్ చూడండి అంతే, ఏముండదు, సింపుల్. ఇట్ ఈస్ ఆల్సో ద లివింగ్ ప్లాంట్. అంటే బేరర్ ప్లాంట్ కూడా లివింగ్ ప్లాంటే, బట్ ఏంటంట, యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ సప్లై ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఏంటంటమ్మా, యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ సప్లై ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్, expected to be bear produce more than 1 year, remotely likelihood of being sold as an agriculture produce except incidental scrap sales. 3 points ఒకసారి రిపీట్ చేయండి అందరూ. used in production or supply of a good agriculture produce, used in production or supply of agriculture produce. Second one, expected to be bear produce more than 1 year. అంటే మోర్ దెన్ 1 ఇయర్ దాని నుంచి మనకి ఆ ప్రొడక్షన్ అనేది వస్తూ ఉండాలన్నమాట, ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి మోర్ దెన్ 1 ఇయర్. ఎగ్జాంపుల్ కోకోనట్ ట్రీ తీసుకోండి. కోకోనట్ ట్రీకి ఏంటమ్మా, ఎవ్రీ ఇయర్ కాస్తూనే ఉంటుంది కదా కాయలు, కొబ్బరికాయలు, అంతేనా. సో అంటే ప్రొడ్యూస్ మోర్ దెన్ 1 ఇయరే కదా. ఆ కొబ్బరికాయలు మనం ఏం చేస్తాం, సేల్ చేసుకుంటాం లేదా. సో నెక్స్ట్ సప్లై చేస్తాం. సో యూజ్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ సప్లై ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. సో ఒక అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని దానికోసం కూడా మనం యూజ్ చేస్తాం. దేన్ని యూజ్ చేస్తాం, యూజ్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ సప్లై ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. దాన్ని డిఫరెంట్ వాటిలో యూజ్ చేస్తారు కదా సార్, ఆబ్వియస్లీ. నెక్స్ట్ మనం దాన్ని అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని వాటిని సేల్ కూడా చేసుకుంటాం కదా. ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితే మాత్రమే మనం ఏమనొచ్చమ్మా, అది ఇండేస్ 16లో కవర్ అవుద్ది. విచ్ ఈజ్ ఏ బేరర్ ప్లాంట్. ఏంటంటే విచ్ ఈజ్ ఏ బేరర్ ప్లాంట్. ఎగ్జాంపుల్స్ నుండి అర్థమైపోద్ది. ఇప్పుడు కోకోనట్ ట్రీ ఉంది, గ్రేప్ పాయింట్స్, ఇంకా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. టీ బుషెస్ అంటాం, టీ బుషెస్ లేదా రబ్బర్ ట్రీస్ ఇవన్నీ కూడా రాసుకోండి ఎక్కడన్నా. ఎంసీక్యూస్ రావచ్చు, చెప్పలేం. సో కోకోనట్ ట్రీ అవ్వచ్చు, గ్రేప్ పాయింట్స్, మెయిన్గా టీ బుషెస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. రబ్బర్ ట్రీస్ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. సో వీటి నుంచి ఏంటంటే బెనిఫిట్ మోర్ దెన్ 1 ఇయర్ ఉంటుంది. దాన్ని మనం అగ్రికల్చర్ ప్రొడ్యూస్గా సేల్ చేసుకుంటాం. నెక్స్ట్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ సప్లై ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి సో దాన్ని మనం ఏమనొచ్చు, బేరర్ ప్లాంట్. క్యాటిల్ బేరర్ ప్లాంట్. నో, ఇట్స్ ఎ బయాలజికల్ అసెట్. ఇట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ ఇండేస్ 16. ఇండేస్ 16లో కవర్ అవ్వదు. కంక్లూషన్ పాయింట్ ఏంటి సార్ అంటే, బేరర్ ప్లాంట్ ఎక్కడ కవర్ అవుద్ది, ఇండేస్ 16. బయాలజికల్ అసెట్స్ ఎక్కడండి, ఇండేస్ 41. దాని నేమ్ ఏంటంటే అగ్రికల్చర్. అంత అగ్రికల్చర్ సంబంధించే కదా, అందుకే ఇండేస్ 41లో కవర్ అవుద్ది. ఎక్కడ వాల్యూ చేస్తారంటే ఫెయిర్ వాల్యూ. మన ఒక ఎంసీక్యూ అవుట్ ఆఫ్ ద సిలబస్ ఇచ్చాడు అంతే. అంటే అవుట్ ఆఫ్ ద సిలబస్ అంటే ఏంటి, ఆ స్టాండర్డ్ మనకి లేనే లేదు. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఐ మీన్ ఓల్డ్ సిలబస్లో ఉంది అది. న్యూ సిలబస్ వాళ్ళకి ఆ స్టాండర్డ్ లేదు. సిఏ వాళ్ళకు ఉంటుంది. మళ్ళీ ఒక ఎంసీక్యూ తీసుకొచ్చాడు. సో చెప్పలేం కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క పాయింట్. ఎక్స్ట్రా ఏం చెప్పట్లా, ఇది ఒక పాయింట్. ఓకేనా. సో ఏంటంటే బయాలజికల్ అసెట్స్ కవర్డ్ అండర్ ఇండేస్ 41, అగ్రికల్చర్ అట్ విచ్ వాల్యూ సార్, ఫెయిర్ వాల్యూ దగ్గర మెజర్ చేస్తారనమాట. అంతే, ఇంకేం గుర్తుపెట్టుకోవద్దు. క్లియరా. సో బేరర్ ప్లాంట్ అంటే 3 కండిషన్స్. యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ సప్లై ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. నెక్స్ట్ expected to be produced more than 1 year, 1 period.
నెక్స్ట్ ఏంటమ్మా లైక్లీహుడ్ బీయింగ్ సేల్ యాజ్ అన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ బేరర్ ప్లాంట్. ఎందుకు సార్ ఇంత డిస్కషన్ అవసరం అంటే అవసరం లేదు, సీరియస్లీ అవసరం లేదు, కాకపోతే తెలుసుకోవాలి కాబట్టి చెప్పడం అంతే. ఎగ్జామ్కి అయితే అవసరంలా, అంత డిస్కషన్ అవసరంలా. ఓకే క్లియర్. నెక్స్ట్ అసెట్స్ ఇన్ ఎక్స్ప్లోరేషన్ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ మినరల్ రిసోర్సెస్. సో మినరల్ రిసోర్సెస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తారు కదా. సో అవన్నీ ఎక్కడ కవర్ అవుతాయి అంటే ఇండెస్ 106 ఇక్కడ కవర్ అవ్వవు. ఇదంతా ఎందుకంటే ఎంసీక్యూకి ఇంపార్టెంట్ అంతే. ఎంసీక్యూకి ఇప్పటివరకు ఎప్పుడు అడగలేదు, ఓకేనా. సో ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ఆయిల్స్, న్యాచురల్ గ్యాసెస్ వీటన్నిటిని ఇవన్నీ ఇండెస్ 16లో కవర్ అవ్వట్లేదు అంతే. 4 ఏంటమ్మా నాన్ అప్లికేబిలిటీ. నాన్ అప్లికేబిలిటీ. సో క్వశ్చన్ అడగవచ్చు, బేరర్ ప్లాంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈస్ కవర్డ్ అండర్ విచ్ ఇస్ స్టాండర్డ్. ఇండెస్ 16 అంటాడు, 41 అంటాడు. ఓకే సో మనకు ఆన్సర్ ఏం తెలుసు, బేరర్ ప్లాంట్ ఇండెస్ 16 అంతే. దీని నుంచి మీరు ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మెయిన్ పాయింట్ అయితే అది. క్లియరా? సో ఎక్కువ టైం వేస్ట్ వద్దామా. మీనింగ్, ఆబ్జెక్టివ్, స్కోప్. కమ్ టు రికగ్నిషన్. ఇది మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం AS 10లో. సేమ్ అవే పాయింట్స్ ఇక్కడ కూడా. మీరు ఒక పీపీని కనుక రికగ్నైజ్ చేయాలి అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై 2 కండిషన్స్. ఏంటండి? ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై 2 కండిషన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ 2 పాయింట్స్ని మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చాడు అంటే అందులో ఈ 2 పాయింట్స్తో స్టార్ట్ చేసేయచ్చు జనరల్గా. యాజ్ పర్ ఇండెస్ 16 ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అని స్టార్ట్ చేస్తాం. సో ఈ 2 పాయింట్స్ని మీరు ఎప్పుడైనా రాయొచ్చు థియరీ. ఓకేనా? క్లియరా? అంత అవసరం మనకు రాదు, బట్ రాయాలంటే రాసుకోవచ్చు. సరే గుర్తుండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ 2 పాయింట్స్ గుర్తుండాలి పక్కా. క్లియర్? సో కాస్ట్ ఆఫ్ పీపీ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ అన్ అసెట్. సో పీపీని మీరు అసెట్ కింద రికగ్నైజ్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ 2 కండిషన్స్. ఏంటండి? ఇట్ ఈస్ probable that future economic benefit will be flow to the entity. Cost should be measured reliably. Obviously దానివల్ల మనకి ఏంటి, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఉండాలి. ఈ బిల్డింగ్ ఉంది, క్లాసెస్ కోసం తీసుకున్నాం, దీనివల్ల మనకి ఫ్యూచర్ బెనిఫిట్ ఉందా లేదా? స్టూడెంట్స్ ఇయర్ వస్తారు, నెక్స్ట్ ఇయర్ వస్తారు, ఆ నెక్స్ట్ ఇయర్ వస్తారు. సో మనకి ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ అనేది ఉంటుందా లేదా బై యూజింగ్ దిస్ క్లాస్ రూమ్? అవునా కదమ్మా? అంతే కదా. సో ఆబ్వియస్లీ మనకి ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఉంటుంది. సో నెక్స్ట్ కాస్ట్ని కూడా మెజర్ చేయగలగాలి. నేను కాస్ట్ ఎంతో తెలియకుండా నేను ఏమని రాస్తా, ఒక అసెట్ కొన్న, అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్, అమౌంట్ రాయాలి కదా. అమౌంట్ రాయరా అకౌంటింగ్ ఎంట్రీస్లో? మరి అమౌంట్ తెలియాలి కదా. సో అందుకే కాస్ట్ అనేది క్లియర్గా మీకు తెలియాలమ్మా, రిలయబుల్గా. సో కాస్ట్ ఆఫ్ ఐటమ్ కెన్ బి మెజర్డ్ రిలయబుల్లీ. మీరు మెజర్ చేయగలిగితేనే రికగ్నైజ్ చేయండి, లేదంటే చేయొద్దు. ఓకేనా? 2 కండిషన్స్ రిపీట్ చేయండి. ఇట్ ఈస్ probable that future economic benefits associated with the item will flow to the entity. Cost should be measured reliably. అంతే, అంతే సింపుల్. సో రికగ్నైజ్ చేయాలంటున్నాం కదా. సో కమ్ టు రికగ్నిషన్. రికగ్నిషన్ మనకి జనరల్గా 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఇనీషియల్ రికగ్నిషన్, ఇంకోటి సబ్సీక్వెంట్ రికగ్నిషన్. ఇనీషియల్ రికగ్నిషన్, సబ్సీక్వెంట్ రికగ్నిషన్. ఇనీషియల్ అంటే స్టార్టింగ్ అసెట్ని మీరు పర్చేస్ చేశారు, సో మరి అప్పుడు దాని కాస్ట్ ఎంత రాసుకోవాలొద్దా, పీపీని కాస్ట్ రాసుకోవాలొద్దా? సో ఇనీషియల్గా మీరు అసెట్ని ఎక్కడ వాల్యూ చేస్తారు అంటే కాస్ట్ దగ్గరే వాల్యూ చేస్తారు. గుర్తుపెట్టుకుని ఎక్కడ ఇనీషియల్గా కాస్ట్ దగ్గర మీకు ఎంతైతే కాస్ట్ అవుద్దో అంతే కాస్ట్ దగ్గర మీరు ఏం చేయాలి, అసెట్ని వాల్యూ చేయాలి. సో రికగ్నైజ్ చేయాలా వద్దా? సో చూడండి ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఎగ్జాంపుల్ అంటే ప్రొఫార్మా, ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. లాస్ట్ అటెంప్ట్ కాకుండా అంతకుముందు అటెంప్ట్ ఇచ్చారమ్మా, అంతకుముందు అటెంప్ట్ ఇచ్చారు. ఓకేనా? సో పర్చేస్ ప్రైస్, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక అసెట్ కొన్నారు 10 lakhs పెట్టి. ఓకే సో డిస్కౌంట్ ఇచ్చారు, డిస్కౌంట్ కొన్నప్పుడు డిస్కౌంట్ ఇచ్చారు. ఏంటమ్మా? ట్రేడ్ డిస్కౌంట్. ఏం చేయాలి? ట్రేడ్ డిస్కౌంట్ అయితే మైనస్ చేసుకోవాలి, అవునా కాదు? డిస్కౌంట్ ఇస్తున్నారు కదా. నెక్స్ట్ ఏంటమ్మా? ఆర్ రిబేట్. రిబేట్ కూడా సేమ్, బట్ నాట్ క్యాష్ డిస్కౌంట్. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సో ట్రేడ్ డిస్కౌంట్ అయితే మనం ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. క్యాష్ డిస్కౌంట్ ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? మైనస్ చేయొచ్చా? ఏమీ చేయకూడదమ్మా, ఇగ్నోర్ చేయండి. క్యాష్ డిస్కౌంట్కి ట్రేడ్ డిస్కౌంట్కి డిఫరెన్సెస్ తెలుసా మీకు? ట్రేడ్ డిస్కౌంట్ ఏంటమ్మా? డైరెక్ట్ ఇన్వాయిస్ ప్రైస్ నుంచి రెడ్యూస్ అయ్యి ఇచ్చేస్తుంది, మనకి బిల్ ఇచ్చేస్తారు, అవునా కాదు? ట్రేడ్ డిస్కౌంట్ మనం బుక్స్లో రికార్డ్ చేయం, కానీ క్యాష్ డిస్కౌంట్ ఏం చేస్తాం? బుక్స్లో రికార్డ్ చేస్తాం. జనరల్గా ఎర్లీ సెటిల్మెంట్ చేసినప్పుడు మీరు పేమెంట్ చేయాల్సి ఉన్నప్పుడు ఓకే కొంచెం ఎర్లీగా సెటిల్ చేస్తే
పేమెంట్ చేస్తే మీకు కొంచెం డిస్కౌంట్ ఇస్తా అంటారు. దట్ ఈస్ నోన్ యాజ్ క్యాష్ డిస్కౌంట్. దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు, ఇక్కడ చేయకూడదు. నెక్స్ట్ నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్. ఫారెన్ నుంచి కొన్నారు అసెట్ని, దాని మీద ట్యాక్స్ పే చేయాలి వద్దా? సో పే చేయాలి. సో కాబట్టి యాడ్ నాన్ రిఫండబుల్ ట్యాక్స్. ఓకేనా, నాన్ రిఫండబుల్ ట్యాక్స్. ఓకేనమ్మా. సో నాన్ రిఫండబుల్ ట్యాక్స్ అంటే ఏంటి సార్? మరి సపోజ్ ఎగ్జాంపుల్ మీరు పే చేసినటువంటి ట్యాక్స్ ఏదైతుందో అది మళ్ళీ రిఫండ్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మరి దాన్ని కన్సిడర్ చేయొచ్చా? ఇగ్నోర్ చేయాలి. రిఫండబుల్ ట్యాక్స్ అయితే కనుక ఇగ్నోర్ చేయాలి. ఏంటమ్మా, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ అసెట్ సంబంధించి కొన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతున్నారు. అంటే అది మీ లొకేషన్ అండ్ కండిషన్లోకి రావడానికి కొన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతున్నారు. మరి ఆ కాస్ట్ని మనం యాడ్ చేసుకోవాలంటే చేసుకోవాలి. మరి చేసుకోవాలి. ఇప్పుడు ఒక అసెట్ని కొన్నారు, మీ ఫ్యాక్టరీ వరకు తీసుకొని రావాలి, అవునా కదా? సింపుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. ఒక ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేస్ చేశారు. ఆ ప్లాంట్ అండ్ మిషనరీ ఇప్పుడు మీ ఫ్యాక్టరీలో ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుంటున్నారు. అప్ టు ఇన్స్టాలేషన్ వరకు మీకు ఏదైతే కాస్ట్ అవుతుందో ఆ ప్రతి కాస్ట్ని కూడా మీరు ఏం చేయాలి? ఇక్కడ అసెట్ యొక్క కాస్ట్కి యాడ్ చేసుకోవాలి. అంతేనే కాదు, 10 lakhs పెట్టి కొన్నారు, బాగానే ఉంది. అది ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి, ఫ్యాక్టరీ తీసుకురావడానికి ఒక 20,000 ఛార్జెస్ అయినాయి. మరి అది వదిలేద్దామా? అది కూడా మీకు కాస్టే కదా. ఆ కాస్ట్ అని ఏం చేయాలంటే మీరు అసెట్ యొక్క వాల్యూకి యాడ్ చేయాలి. అప్పుడు మనకి టోటల్ కాస్ట్ ఆఫ్ ద పీపీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్ సార్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, లాగేం లేదు, సింపుల్గానే లాగిచ్చేది చూడండి. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకురావాలి, మనకి ఫ్రైట్ ఛార్జెస్ అవుతాయి. సో దాన్ని ఏం చేద్దాం? యాడ్ చేయాలి. నెక్స్ట్ మరి దాన్ని అసెంబుల్ చేయాలి. డిఫరెంట్ పార్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ మన ఫ్యాక్టరీలో అసెంబుల్ చేస్తున్నాం, లేదా ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. సో దానికి కాస్ట్ అవుతుంది కదా. సో అది యాడ్ చేసుకోవాలి. ఒకసారి ట్రయల్ రన్ వేస్తారు, వర్క్ అవుతుందా లేదా, సో దానికి కొంచెం కాస్ట్ అవుతుంది. సో దాన్ని కూడా ఏం చేయాలి మీరు? యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఫీజ్ లేదా ఆర్కిటెక్ట్ ఫీజ్. when we are purchasing we need to pay some legal fees or architect fees అమ్మ. సో ఇది ఈ ప్లేస్లో ఎక్కడ పెట్టాలి, ఏ ఏరియాలో పెట్టాలి, సో దానికోసం మనం కొన్ని ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రొఫెషనల్ ఫీజ్ని కూడా మనం ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి ఇవన్నీ చూడండి మీరు. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, అర్థమైపోద్ది. సో పర్చేస్ ప్రైస్, ట్రేడ్ డిస్కౌంట్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ ఇగ్నోర్ చేయండి అమ్మ, అసలు ఏమీ చేయొద్దు. క్యాష్ డిస్కౌంట్ ఏమీ చేయొద్దు. నెక్స్ట్ నాన్ రిఫండబుల్ ట్యాక్స్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. రిఫండబుల్ ట్యాక్స్ అయితే ఇగ్నోర్ చేయాలి. నెక్స్ట్ కాస్ట్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు ద బ్రింగ్ అండ్ లొకేషన్ అండ్ కండిషన్. ఏంటమ్మా? ఎంప్లాయీ కాస్ట్ అవ్వచ్చు, కాస్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ద సైట్, సో సైట్ ప్రిపరేషన్ కాస్ట్, సో సైట్ని లెవెలింగ్ చేయడం అని, సో ఇలాంటి కొన్ని కాస్ట్ ఉంటాయి అమ్మా. సైట్ ల్యాండ్ లెవెల్ చేయడం అని చెప్పేసి, సో దాన్ని క్లీన్ చేయడం అని చెప్పేసి, ఇలాంటి కొన్ని ఆ సైట్ని ప్రిపేర్ చేయడానికి కూడా కాస్ట్ అవుద్ది. సో దాన్ని కూడా మీరు ఏం చేసుకోవచ్చు? అసెట్ యొక్క కాస్ట్కి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రైట్ అండ్ డెలివరీ ఛార్జెస్, నెక్స్ట్ ఇన్స్టాలేషన్ కాస్ట్, ట్రయల్ రన్ కాస్ట్ ఆర్ టెస్ట్ రన్ కాస్ట్, నెక్స్ట్ ఆర్కిటెక్ట్ ఫీజ్ ఆర్ ప్రొఫెషనల్ ఫీజ్. ఇవన్నీ మీరు ఏం చేయాలి? అసెట్ యొక్క కాస్ట్కి యాడ్ చేయాలి కదా మరి, ఎందుకంటే అది కూడా మీకు కాస్టే. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి సార్ అంటే ఎస్టిమేటెడ్ డిస్మాంట్లింగ్ కాస్ట్. ఇది ప్రీవియస్గా ఉండేది కదా. యాక్చువల్గా ప్రీవియస్గా అంటే ఒక 3-4 years బ్యాక్ అంతకుముందు ఉండేది కాదు, తర్వాత యాడ్ చేశారు ఈ పాయింట్ని. ఏంటి సార్ అంటే ఇది డిస్మాంట్లింగ్ కాస్ట్. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది, ఒక 10 years అనుకోండి లైఫ్. 10 years తర్వాత ఏం చేస్తారు? ఆ బిల్డింగ్ లైఫ్ అయిపోతే కొలాప్స్ చేసేసి మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తారు, అవునా కదా? బిల్డింగ్ పడగొట్టేసి ఏం చేస్తారమ్మా? మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తారు, అవునా కదా? సో ఆ కొలాప్స్ చేయడానికి కూడా కాస్ట్ అవుతుంది కదా. సో ఆర్సీబీలను, జేసీబీలను లేదా ప్రొక్లైన్లు ఇవన్నీ పిలుచుకొచ్చి వాళ్ళు కొంచెం పేమెంట్ చేసి మనం దాన్ని ఏం చేయాలి? కొలాప్స్ చేయాలి వద్దా? సో ఆ డిస్మాంట్లింగ్ కూడా మనకు కాస్ట్ అవుద్ది. ఇదేంటి సార్? డిస్మాంటిల్ చేసేది అసెట్ అయిపోయిన తర్వాత కదా. నేను ఇప్పుడు కొంటున్నాను సార్ అసెట్ని, ఈ రోజు కొన్న అసెట్కి ఆ రోజుకి సంబంధం ఏంటంటే అదే పాయింట్ సార్ వాడు చెప్పింది. ఏంటంటే మీరు ఒక అసెట్ని కొంటున్నారు, ఈ రోజు కొంటున్నారు అనుకోండి, దాని లైఫ్ 10 years అనుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద అసెట్ని మీరు డిస్మాంటిల్ చేస్తే అప్పుడు ఎంతైతే కాస్ట్ అవుద్దో ఆ కాస్ట్ని కూడా ఏం చేయాలన్నాడు? యాడ్ చేయమన్నాడు. సార్ ఆ రోజు కాస్ట్ ఈ రోజు కాస్ట్ రెండు ఒకటేనా? ఆ రోజుకి ఈ రోజుకి సంబంధం లేదా? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ టైం వాల్యూ ఆఫ్ మనీ ఉంటుంది కదా సార్ అని మీరు అడగవచ్చు. ఎస్ ఉంటుంది. అందుకే ఏం తీసుకోవాలంట? ప్రజెంట్ వాల్యూ తీసుకోవాలంట. ఏం తీసుకోవాలంటే అండి? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఎస్టిమేటెడ్ డిస్మాంట్లింగ్ కాస్ట్. ఆ రోజు 1 lakh అనుకోండి, 10 years తర్వాత
డిస్మాంటిల్ చేస్తే ఒక 1 lakh అయిద్దని ఎస్టిమేట్ చేశాను నేను. మరి 1 lakh ఇప్పుడు యాడ్ చేసుకుందామంటే నో, 1 lakh యాడ్ చేసుకోకూడదు. ఆ 1 lakh ఏం చేయాలంటే మీరు ప్రజెంట్ వాల్యూ తీసుకురావాలి. మార్కెట్ రేట్ని బేస్ చేసుకుని 10% 15% వాడేస్తాడు. దాన్ని బేస్ చేసుకుని మీరు ఏం చేస్తారు, ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చి అప్పుడు యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ మీకు డైరెక్ట్లీ ప్రజెంట్ వాల్యూ ఇచ్చేస్తాడు, ఓకేనా. లేదు 2 వాల్యూస్ ఇచ్చాడు, ఎస్టిమేట్ డిస్మాంటిలింగ్ కాస్ట్ ఇచ్చాడు, ప్రజెంట్ వాల్యూ సపరేట్గా ఇచ్చాడు. ఏది తీసుకోవాలి, ప్రజెంట్ వాల్యూ తీసుకోవాలి. అసలు ఏమీ చెప్పలేదు, రేట్ చెప్పలేదు, ఏం చెప్పలేదు, ఓన్లీ డిస్మాంటిలింగ్ కాస్ట్ అన్నాడు. అప్పుడు ఏం చేద్దాం, అస్యూమ్ దట్ ఇట్ ఈస్ ప్రజెంట్ వాల్యూ. అదే ప్రజెంట్ వాల్యూ అనుకుని డైరెక్ట్గా యాక్ట్ చేసింది. ఎందుకని, రేట్ లేదు కదా, రేట్ ఉంటే మనం ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చేవాళ్ళం, రేట్ లేదు కాబట్టి ఏం చేద్దామమ్మా, డైరెక్ట్గా అదే తీసుకుందాం. క్లియరా ఎవ్రీవన్? మా డౌట్స్ అంతే. థియరీ ఎప్పుడు అలానే ఉంటుంది. కొంచెం మీకు నిద్ర వస్తుందమ్మా, ఎర్లీ మార్నింగ్ కదా, నిద్ర వస్తుందా? ఎర్లీ మార్నింగ్ అలానే ఉంటుంది, కొంచెం మేల్కోండి అమ్మా, ఓకేనా. సరే, సో ఇప్పుడు మనకేమొచ్చింది, కాస్ట్ ఆఫ్ ద అసెట్, ఓకేనా. అయితే కాస్ట్లో కొన్ని కాస్ట్లు మనం ఇంక్లూడ్ చేయకూడదు అనమాట. ఏమేమి కాస్ట్లు అంటే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్, లేదా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. లేదు, ఒక అసెట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ముందు స్టార్టింగ్లో మనం ఇనాగ్రేషన్ చేస్తాం, ఇనాగ్రేషన్ కూడా కొంచెం కాస్ట్ అవుద్ది. అంటే ఓపెనింగ్ కానీ, ఓపెనింగ్ అప్పుడు అవునా కదా, ఇనాగ్రేషన్ కాస్ట్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదమ్మా, రాసుకోండి అక్కడ, నోట్ చేసుకోండి. ఇనాగ్రేషన్ కాస్ట్ లేదా కాస్ట్ ఆఫ్ ఓపెనింగ్ ద ఫెసిలిటీ, ఓకే, ఓపెనింగ్ ఫెసిలిటీ. సో ఆ కాస్ట్ ఇన్కర్ అవుతాం కాబట్టి అవి ఇంక్లూడ్ చేయొచ్చు, కాస్ట్లో అసెట్ కాస్ట్ ఇంక్లూడ్ చేయొచ్చు అంటే చేయకూడదు, ఓకేనా. ఇనాగ్రేషన్ కాస్ట్ కూడా రాసుకోండి అక్కడ. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ రీలొకేటింగ్. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏం చేస్తాం, మనం రీలొకేట్ చేస్తాం, ఓకేనా. సో దానికి మనకి కొంచెం కాస్ట్ అవుతుంది, అవి కూడా ఇంక్లూడ్ చేయొచ్చు అంటే చేయకూడదు. లేదు, మన ప్రొడక్ట్ సంబంధించి ప్రమోషన్ చేస్తున్నాం, ఒక స్టే చేసి అందరికీ చెప్తున్నాం, ప్రమోషన్స్ చేస్తున్నాం, అడ్వర్టైజ్మెంట్స్, సో దానికి కాస్ట్ అవుతుంది, దాన్ని ఇంక్లూడ్ చేయొచ్చు అంటే అసెట్ కాస్ట్లో ఇంక్లూడ్ చేయకూడదు, ఓకేనా. లేదు, నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం చెప్పాడు, ఇనీషియల్ లాసెస్ అండ్ అసెట్ ఈస్ ఆపరేటింగ్ ఎట్ అ లో లెవెల్. లేదు, ఇనీషియల్ ఆపరేటింగ్ లాసెస్ అంటాడు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, ఒక అసెట్ యొక్క కెపాసిటీ 10,000 యూనిట్స్ అనుకోండి, ఒక ప్లాంట్ అండ్ మెషినరీ కెపాసిటీ 10,000 యూనిట్స్. బట్ అది ఏం చేస్తుందంటే 10,000 ప్రొడ్యూస్ చేయలేకపోతుంది, యాక్చువల్గా 9,000 ప్రొడ్యూస్ చేస్తుంది. అక్కడ మనకు కొంచెం లాస్ వస్తుంది ఇనీషియల్గానే. ఆ లాస్ని మనం కన్సిడర్ చేయొచ్చా అంటే చేయకూడదు. దాన్ని మీరు కాస్ట్ కింద కన్సిడర్ చేస్తారా అంటే చేయొద్దని చెప్తున్నారు. దాన్ని ఇనీషియల్ ఆపరేటింగ్ లాసెస్ అని కూడా అంటారు, ఇనీషియల్ ఆపరేటింగ్ లాసెస్. నెక్స్ట్ ఇన్స్టాలేషన్కి సంబంధం లేకుండా ఏదైనా మీరు కాస్ట్ ఇన్కర్ అయితే కనుక, ఇన్స్టాలేషన్కి సంబంధం లేకుండా ఏదైనా కాస్ట్ ఇన్కర్ అయితే అవి కూడా మీరు ఇంక్లూడ్ చేయొద్దు, ఎక్స్క్లూడ్ చేయండి, అంటే ఇగ్నోర్ చేయండి కంప్లీట్గా. ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, ఇప్పుడు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఏది యాడ్ చేయలేదు, మైనస్ చేయాలో చెప్పారనుకోండి, అయిపోయినట్టు. సో ప్లాంట్ అండ్ మిషనరీ కాస్ట్ 100 lakhs అయింది. సో ట్రేడ్ డిస్కౌంట్ 1 lakh, ఏం చేద్దాం, ట్రేడ్ డిస్కౌంట్ 1 lakh అమ్మా, ఏం చేద్దాం, ట్రేడ్ డిస్కౌంట్ కాబట్టి ఏం చేద్దాం, మైనస్ చేయాలి, ప్లస్ ఆర్ మైనస్ చెప్పండి చాలా, అంతే. నెక్స్ట్ ఇంపోర్ట్ డ్యూటీ, వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, వీ నీడ్ టు పే ఇంపోర్ట్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ తెలుసు కదా. సో ఎంతమ్మా 2 lakhs, ఏం చేయాలి, 2 lakhs ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో కొంతమంది డౌట్ రావచ్చు, సార్ ట్రేడ్ డిస్కౌంట్ ఒకవేళ పర్సంటేజ్లు ఇస్తే ఏం చేయాలి, పర్సంటేజ్లు ఇస్తే చూడమ్మా, ట్రేడ్ డిస్కౌంట్ మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే కాస్ట్ మీదే అప్లై చేయాలి. లేదు వాడు చెప్పాడు ఒక్కొక్కసారి లిస్ట్ ప్రైస్ అంటాడు క్వశ్చన్స్లో, లిస్ట్ ప్రైస్ పైన 10% అంటాడు. సో ఆ లిస్ట్ ప్రైస్ నథింగ్ బట్ కాస్టే ఉంటుంది, సో దానిపైన 10% తీసుకోవాలి. సో పర్సంటేజ్ ఎప్పుడు ఎంత అవుతుంది, అప్పుడు ఇక్కడ 100 lakhs ఇంటూ 10% అంటే 10 lakhs అవుతుంది, 10 lakhsని మీరు మైనస్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో చూడండి, నెక్స్ట్ ఇంపోర్ట్ డ్యూటీ ఏంటమ్మా, ఇంపోర్ట్ డ్యూటీ ఎంత, 2 lakhs. ఎగ్జాంపుల్ సరే చూడండి, నెక్స్ట్ టెస్టింగ్ కాస్ట్ అంట, టెస్ట్ చేయడానికి కూడా కాస్ట్ ఏంటి, ఎంత 1 lakh, ఏం చేయాలి, యాడ్ చేయాలి. కన్సల్టెన్సీ ఫీజ్ ఫర్ ఇన్స్టాలేషన్, సో కన్సల్టెన్సీ ఫీజ్ ఎంత 1 lakh, ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఎందుకని ఇన్స్టాలేషన్ పర్పసే కదా, గుర్తుపెట్టుకోండి, ఒక బ్లైండ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అప్ టు ఇన్స్టాలేషన్ వరకు ఏవైతే కాస్ట్ అన్ని ఇన్కర్ అవుతామో అవన్నీ యాడ్ చేయాలి అంతే, ఆ తర్వాత ఇన్కర్ అయ్యి యాడ్ చేయకూడదు. నెక్స్ట్ జనరల్ ఓవర్ హెడ్స్ తీసుకోవచ్చా, జనరల్గా ఓవరాల్గా అన్నింటికి కలిపి ఇన్కర్ అవుతాయి, ఎక్స్పెన్సెస్, అవి అసెట్ కాస్ట్ ఇంక్లూడ్ చేయొచ్చా,
చేయకూడదు. ఏం చేయాలమ్మా? ఇగ్నోర్ మీన్స్ మైనస్ చేయకూడదమ్మా. ఎక్స్క్లూడ్ చేయమన్నాను కదని చెప్పి మీరు మైనస్ చేయమాకండి, ఇగ్నోర్ చేయండి. ఓకేనా? పక్కన పడేయాలి, దాంతో మనకు సంబంధం లేదు. నెక్స్ట్ డిస్మాండ్లింగ్ కాస్ట్ ప్రెసెంట్ వాల్యూ ఎంత? 1 lakh. ఓకే, యాడ్ చేయండి. నెక్స్ట్ డైరెక్ట్ మెటీరియల్, సో దానికి సంబంధించిందే కదా. సో డైరెక్ట్ మెటీరియల్ ఎంత అంటమ్మా? 10 lakhs. 10 lakhs అంట. అయితే ఏమన్నా చూడండి పాయింట్ ఇక్కడ, ఇట్ ఇంక్లూడ్స్ 5 lakhs is the spoiled material and 2 lakhs is faulty design work. 5 lakhs అంటే స్పాయిల్ అయిపోయినాయి అంట, స్క్రాప్ అనమాట. ఇంకొకటి డిజైన్ వర్క్ అనేది ఫాల్టీ అనమాట, సరిగ్గా లేదనమాట, ప్రాపర్గా లేదు. ఎంతమ్మా? 7 lakhs. ఇవి కూడా ఇంక్లూడ్ అయిందంట మెటీరియల్. సో ఇవి మనం యూస్ చేసుకుంటామా? స్పాయిల్డ్ అయిన ఫాల్టీ డిజైన్ వర్క్ మనం యూస్ చేసుకుంటామా? చేసుకోం కదా. మిగిలిన మంచిగా ఎంత ఉన్నాయి మనకి? ప్రాపర్గా 10 lakhsలో 7 పోతే ఇంకా 3 lakhs కదా ఉండేది. ఆ 3 lakhs మాత్రమే మనకి కాస్ట్కి యాడ్ అవుతాయి. ఇది క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ అమ్మ, అందుకే ఈ పాయింట్ ఇక్కడ రాసాను నేను. ఓకేనా? 5 lakhs ఏమో స్పాయిల్డ్ మెటీరియల్ అనుకోండి, 2 lakhs ఏమో ఫాల్టీ డిజైన్ వర్క్ ద్వారా వచ్చినాయి. సో ఆ రెండు కూడా ఈ డైరెక్ట్ మెటీరియల్ ఏమైనా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. సో మరి 10 lakhs యాడ్ చేద్దామంటే చేయకూడదాం. ఎంత చేయాలి? ఓన్లీ 3 lakhs మాత్రమే ప్రాపర్గా ఉన్నాయి కాబట్టి, అంత పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టి అవి మాత్రమే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టాంప్ డ్యూటీస్ కానీ లీగల్ ఫీజు కానీ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఎస్, 5 lakhs. సైట్ ప్రిపరేషన్ కాస్ట్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఆర్కిటెక్ట్ ఫీజ్ ఆర్ ప్రొఫెషనల్ ఫీజ్ యాడ్ చేయాలి. యాడ్ చేయాలో వద్దా? ఎస్. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రొఫార్మల్ ఏవైతే చూసామో అవన్నీ ఇక్కడ చూసాం అంతే. సో టోటల్ చేసుకుంటే మీకు టోటల్ కాస్ట్ ఆఫ్ పీపీ వస్తుంది. అడిగాడు క్వశ్చన్, క్యాలిక్యులేట్ కాస్ట్ ఆఫ్ పీపీ. ఓకేనా? మీకు క్యాపిటలైజ్డ్ అంటే మీనింగ్ తెలుసా? క్యాపిటలైజ్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? క్యాపిటలైజ్డ్ మీనింగ్ ఏంటి? క్యాపిటలైజ్డ్ మీనింగ్ ఏంటి? అసెట్ కాస్ట్కి యాడ్ చేయమని, అంతేనా కదా? అంతేనే కదమ్మా. ఓకే, ఇప్పుడు డిస్మాండ్లింగ్ కాస్ట్ ఉంది. ఈ 1 lakh నేను ఏం చేశా? దేనికి యాడ్ చేశా? అసెట్ యొక్క కాస్ట్కి కదా యాడ్ చేసింది. ఇలా యాడ్ చేయడాన్ని క్యాపిటలైజ్డ్ అంటారు, సింపుల్. ఇలా యాడ్ చేయడాన్ని క్యాపిటలైజ్డ్ అంటారు, అంతే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి యాడ్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా క్యాపిటలైజ్డ్ అంటారు. ఓకేనా? ఐ థింక్ ఎవ్రీ వన్ క్లియర్ అబౌట్ దిస్, అంతేనా కదా? క్లోజ్ చేద్దాం నెక్స్ట్ మెల్లిగా. నెక్స్ట్ ఏంటమ్మా? సబ్సీక్వెంట్ రికగ్నిషన్. సో చూడండి అమ్మా, చాలా సింపుల్గా అయిపోతుంది ఇది. రికగ్నిషన్లో మనకి ఇనీషియల్ సబ్సీక్వెంట్ రెండు ఉంటాయి. ఇనీషియల్గా మనం ఎక్కడని చెప్పామమ్మా? మనం ఇనీషియల్గా పీపీని అసెట్ని ఎక్కడ వాల్యూ చేయాలి? కాస్ట్ దగ్గర వాల్యూ చేయాలి. సబ్సీక్వెంట్గా మెజర్ చేయడానికి మనకి 2 మోడల్స్ ఉంటాయమ్మా. ఎన్ని మోడల్స్? 2 మోడల్స్. సింపుల్గా నేర్చుకుందాం. ఒకటి కాస్ట్ మోడల్, సెకండ్ వన్ రీవాల్యుయేషన్ మోడల్. ఏంటండి? ఒకటి కాస్ట్ మోడల్, ఇంకోటి రీవాల్యుయేషన్ మోడల్. కాస్ట్ మోడల్ అంటే ఏమి లేదు సార్, కాస్ట్ మోడల్ అంటే ఏమి లేదు, సింపుల్గా కాస్ట్, జనరల్గా కాస్ట్ నుంచి, అసెట్ యొక్క కాస్ట్ నుంచి ఏం మైనస్ చేస్తాం? డెప్రిషియేషన్ మైనస్ చేయాలి వద్దా? ఎస్, మైనస్ చేయాలి. అడిషనల్ ఇంకో పాయింట్ ఉంటుందమ్మా ఇక్కడ. ఏంటది? ఏంటమ్మది? ఐఎల్ అంటే ఏంటి? ఇంపైర్మెంట్ లాస్. ఇంపైర్మెంట్ లాస్. దాన్ని కూడా మీరు ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? మైనస్ చేసుకోవాలి వద్దా? సో ఎప్పుడైతే ఇంపైర్మెంట్ లాస్ ఉంటుందో ఆ ఇంపైర్మెంట్ లాస్ కూడా మీరు ఏం చేయాలి? ఆ యొక్క అసెట్ యొక్క ఆ క్యారింగ్ అమౌంట్ నుంచి ఏం చేయాలి? మీరు మైనస్ చేయాలి. అప్పుడు మీకు రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ అనేది మీకు వస్తుంది అనమాట. బేసిక్ సెన్స్ యూస్ చేయండి. అసెట్ యొక్క కాస్ట్ నుంచి మనం ఏం చేస్తాం? డిప్రిషియేషన్ మైనస్ చేస్తాం కదా. సో జనరల్గా ఏంటంటే ఫార్ములా కాస్ట్ మైనస్ డిప్రిషియేషన్. అప్పుడు మనకి ఏమొస్తుంది? క్యారింగ్ అమౌంట్. ఇదే క్యారింగ్ అమౌంట్ యాక్చువల్గా అయితే. ఒకవేళ ఇంపైర్మెంట్ లాస్ ఉంటే కనుక ఇంపైర్మెంట్ లాస్ కూడా మీరు మైనస్ చేయాల్సి ఉంటుంది. ఇంపైర్మెంట్ లాస్ ఎప్పుడు ఉంటుంది అంటే జనరల్గా వీ హ్యావ్ సమ్ ఇంపైర్మెంట్ కండిషన్స్. సో ఎవ్రీథింగ్ విల్ డిస్కస్ ఇన్ డేస్ 36, అక్కడ మనం మాట్లాడతాం. ఓకేనా? క్లియరా? ఇంపైర్మెంట్ లాస్ కూడా మీరు మైనస్ చేయాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ప్రతిసారి ఇంపైర్మెంట్ లాస్ ఉంటుందంటే ఉండకపోవచ్చు. మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఏ క్వశ్చన్లో కూడా ఇంపైర్మెంట్ లాస్ వచ్చిందా? రాలేదు. వస్తే ఏం చేసి ఉండేవాళ్ళం? అక్కడే మైనస్ చేసి ఉండేవాళ్ళు, అంతేనే కదమ్మా. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, రీవాల్యుయేషన్ మోడల్ ఏంటంటే ఇక్కడ మనకి కాస్ట్ మోడల్ కాబట్టి కాస్ట్ తీసుకున్నాం, రీవాల్యుయేషన్ మోడల్ కాబట్టి ఏం తీసుకోవాలి సార్ అంటే
ఫెయిర్ వాల్యూ తీసుకోవాలి నమ్మా. అంటే రీవాల్యూ చేస్తాం అసెట్ని మనం ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాం అంటే రీవాల్యూ చేస్తాం. రీవాల్యూ చేసినప్పుడు అక్కడ మనకి రీవాల్యూ ఏ వాల్యూ దగ్గర చేస్తాం, ఫెయిర్ వాల్యూ కదా, మార్కెట్ వాల్యూ బేస్ చేసుకొని. సో ఫెయిర్ వాల్యూ తీసుకోవాలన్నమాట ఆన్ ద డేట్ ఆఫ్ రీవాల్యూషన్. మిగిలింది కామన్ అమ్మ, మైనస్ డిప్రిషియేషన్ మైనస్ ఇంపైర్మెంట్ లాస్. చూడండి, కాస్ట్ మైనస్ డిప్రిషియేషన్ మైనస్ ఇంపైర్మెంట్ లాస్ వి విల్ గెట్ బుక్ వాల్యూ. రీవాల్యుయేషన్ మోడల్లో ఫెయిర్ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ రీవాల్యుయేషన్ మైనస్ డిప్రిషియేషన్ మైనస్ ఇంపైర్మెంట్ లాస్, దెన్ వి విల్ గెట్ బుక్ వాల్యూ. అర్థమవుతుంది ఏమన్నా? క్లియర్ అయినా? ఇందులో మనం చెప్పుకోవడానికి ఏం లేదు, చాలా సింపుల్, చాలా సింపుల్. క్లియర్ ఎవ్రీవన్? సో ఇప్పటివరకు మనం ఏం డిస్కస్ చేసామమ్మా? డెఫినేషన్ మాట్లాడాం, ఆబ్జెక్ట్ ద్వారా స్కోప్ మాట్లాడాం, నెక్స్ట్ రికగ్నిషన్ కండిషన్స్ మాట్లాడాం, నెక్స్ట్ రికగ్నిషన్ ఇనీషియల్ సబ్సిక్వెంట్, నెక్స్ట్ కాస్ట్ ఎక్స్క్లూడ్స్ కూడా మాట్లాడాం. ఎంసిక్యూస్ పర్పస్ ఇంపార్టెంట్ అమ్మ, కాస్ట్ ఎక్స్క్లూడ్స్లో కూడా ఇంపార్టెంట్. అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్ అవ్వచ్చు, ఒక ఇనీషియల్ ఆపరేటింగ్ లాస్ అవ్వచ్చు, ఇనాగ్రేషన్ కాస్ట్ అవ్వచ్చు, ఇవన్నీ రీలొకేటింగ్ కాస్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కాస్ట్లో మీరు ఎక్స్క్లూడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. క్లియరా ఎవ్రీవన్? నెక్స్ట్ క్వశ్చన్స్ చేసినప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అసెట్ యొక్క కాస్ట్ వచ్చి 10 lakhs. ఎంతమ్మా అసెట్ యొక్క కాస్ట్? 10 lakhs. డెప్రిషియేషన్ వచ్చి ఒక 2 lakhs అనుకుందాం. ఎంతమ్మా? డెప్రిషియేషన్ 2 lakhs. సో క్యారింగ్ అమౌంట్ ఎంత అవుద్ది? 8 lakhs. ఓకే, క్యారింగ్ అమౌంట్ 8 lakhs. సార్ ఇంపైర్మెంట్ లాస్ ఎప్పుడు వచ్చిద్దమ్మా? ఇంపైర్మెంట్ కండిషన్స్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను, రికవరబుల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జాంపుల్ రికవరబుల్ అమౌంట్ వచ్చి ఒక 7 lakhs అనుకుందాం. ఎంతమ్మా? రికవరబుల్ అమౌంట్ ఎంత? 7 lakhs. సో అప్పుడు ఇంపైర్మెంట్ లాస్ ఎంత అవుద్ది? ఏం చెప్పాను? ఇంపైర్మెంట్ లాస్ అంటే ఇఫ్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ ఈస్ మోర్ దాన్ ద రికవరబుల్ అమౌంట్ దెన్ ద డిఫరెన్స్ ఈస్ నోన్ యాజ్ ఇంపైర్మెంట్ లాస్. అంతేనే కదమ్మా? ఎంతమ్మా ఇంపైర్మెంట్ లాస్ అప్పుడు? 8 lakhs మైనస్ 7 lakhs. సో 1 lakh ఈస్ ద ఇంపైర్మెంట్ లాస్. అంతేనే కదా? 1 lakh ఈస్ ద ఇంపైర్మెంట్. మరి ఇంపైర్మెంట్ లాస్ మీరు ఏం చేయాలంటే ఈ క్యారింగ్ అమౌంట్ నుంచి మైనస్ చేసుకోవాలి. అప్పుడు ఎంత వద్దమ్మా? 8 lakhs మైనస్ 1 lakh 7 lakhs ఏనా? ఎస్, 7 lakhs. అంతేనే కదమ్మా? సో దిస్ ఈస్ ద రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్. దిస్ ఈస్ ద రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్. ఇప్పుడు అర్థమైందా దాని మీనింగ్? మరి రీవాల్యుయేషన్ మోడల్ అంటున్నాం కదా, రీవాల్యుయేషన్ మోడల్ ఏంటంటే సింపుల్, కాస్ట్ 10 lakhs అనుకుంది ఇనీషియల్గా, డెప్రిషియేషన్ ఒక 2 lakhs అనుకోండి, ఇంపైర్మెంట్ లాస్ లేదనుకుందాం. ఇది క్యారింగ్ అమౌంట్. 8 lakhs ఇస్ ద క్యారింగ్ అమౌంట్ లేదా బుక్ వాల్యూ అంటాం, అవునా? నెక్స్ట్ ఇయర్కి ఏం చేశానంటే అసెట్ యొక్క కాస్ట్ని రీవాల్యూ చేశాను. రీవాల్యూ చేస్తే ఏమైందంటే ఒక 10 lakhs అనుకున్నాం, అంటే 2 lakhs వాల్యూ పెరిగింది. 2 lakhs వాల్యూ అయింది, పెరిగింది. మరి 2 lakhsని ఎలా రికార్డ్ చేస్తారు? ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్కి అసెట్ యొక్క వాల్యూ 10 lakhs తీసుకుంటారా, 8 lakhs తీసుకోవాలా? రీవాల్యూ చేశారు కాబట్టి ఏ వాల్యూ తీసుకోవాలమ్మా? 10 lakhs తీసుకొని నెక్స్ట్ ఇయర్కి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఓకేనా? సో పర్సెంటేజ్ 8 lakhs ఉంది క్యారింగ్ అమౌంట్. నెక్స్ట్ ఇయర్ నేను ఏం చేసేదాన్ని? రీవాల్యూ చేశాను. మరి రీవాల్యూ చేసినప్పుడు ఏమవుతుంది? దాని వాల్యూ ఇంక్రీజ్ అయింది కదా. సో మరి నెక్స్ట్ ఇయర్కి మీరు డిప్రిషియేషన్ 8 lakhs పైన ఛార్జ్ చేస్తారా, 10 lakhs పైన ఛార్జ్ చేస్తారంటే 10 lakhs పైన ఛార్జ్ చేయాలి. అవుతుందా? క్లియరా? ఇంకంతే, ఎక్కువ అవసరం లేదు దాని గురించి. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ అమ్మ, టాపికే రీవాల్యుయేషన్. అమ్మా రీవాల్యుయేషన్. రీవాల్యుయేషన్ మనకి 2 types ఉంటుంది, అప్వార్డ్స్, డౌన్వర్డ్స్. అమ్మా అప్వర్డ్స్, డౌన్వర్డ్స్. ఓకే, అప్వర్డ్స్ అంటే ఏంటంటే ఏం లేదు సార్, సింపుల్. చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పేస్తాను.
సో అప్వర్డ్స్ అయితే అసలు మనం ఏం చేయాలో చూద్దాం ఫస్ట్. ఇప్పుడు ఒక అసెట్ని పర్చేస్ చేశారు 10 lakhs. ఎంట్రీ చెప్పండి అమ్మా. అసెట్ని 10 lakhsకి పర్చేస్ చేస్తే ఎంట్రీ అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. అంతేనా? ఎంతమ్మా? 10 lakhs. అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ 10 lakhs. అంతేనా కదా? అంతేనా కదా? సో అదే అసెట్ని పర్చేస్ చేసినప్పుడు నెక్స్ట్ ఏంటి చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎస్యూమ్ మన ఎగ్జాంపుల్లో ఇప్పుడు తీసుకునే ఎగ్జాంపుల్లో డెప్రిషియేషన్ లేదనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, ఉంటే తీసుకోవాలి, లేదనుకోండి ఎగ్జాంపుల్కి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ అసెట్ యొక్క కాస్ట్ని ప్రజెంట్ అంతా 10 lakhs కదా కాస్ట్. ఇప్పుడు నేను దాన్ని రీవాల్యూ చేస్తున్నా. అది ఎంత రీవాల్యూ అయిందంటే ప్రజెంట్ ఫెయిర్ వాల్యూ ఎంత వచ్చిందంటే 12 lakhs వచ్చింది అనుకోండి. అంటే దాని యొక్క వాల్యూ 10 lakhs, కానీ ఇప్పుడు దాని యొక్క రీవాల్యూ చేస్తే దాని వాల్యూ ఎంత అయింది? అది 12 lakhs అయింది. అంటే ఎంత పెరిగిందమ్మా? 2 lakhs ఇంక్రీజ్ అయింది. అప్వర్డ్స్ డౌన్వర్డ్సా? అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ అంటే అప్వర్డ్స్. ఎంతమ్మా? 2 lakhs. అవునా కదా? సో రీవాల్యుయేషన్ అప్వర్డ్స్ ఎంతమ్మా? 2 lakhs. ఓకే, రీవాల్యుయేషన్ అప్వర్డ్స్ ఎంతమ్మా? రీవాల్యుయేషన్ అప్వర్డ్స్ ఎంత? 2 lakhs. సో రీవాల్యుయేషన్ అప్వర్డ్ అయినప్పుడు అసెట్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎంట్రీ ఏమవుద్దంటే చూడమ్మా, అసెట్ పెరిగింది కదా, అసెట్ పెరిగిందా లేదా? సో అసెట్ పెరిగితే ఏం చేయాలి? డెబిటేగా చేయాల్సింది. ఎంత పెరిగిందమ్మా? 2 lakhs పెరిగింది. 2 lakhs పెరిగింది. 2 మీరు ఏమైనా క్యాష్ పే చేశారా? ఈ 2 lakhsకి మీరు ఏమైనా క్యాష్ పే చేశారా? ఏమ్మా చేశారా? చేయలేదు కదా. ఏమైంది? జస్ట్ రీవాల్యూ అయింది అంతే. అది మీకు బెనిఫిటే కదా? ఎస్, బెనిఫిట్. మరి ఎక్కడ పంపిద్దాం అంటే రీవాల్యుయేషన్ సర్ప్లస్ అకౌంట్. ఏంటమ్మా ఏ అకౌంట్ అది? రీవాల్యుయేషన్ సర్ప్లస్ అకౌంట్ ఆర్ ఓసిఐ. బ్రాకెట్లో ఓసిఐ అని రాసుకొని తర్వాత మాట్లాడు. ఓకేనా? ఓసిఐ అంటే అదర్ కంప్రహెన్సివ్ ఇన్కమ్. ఏదైనా మీకు వాల్యూ మీకు రియలైజ్ అవ్వట్లేదు అనుకోండి, రియలైజ్ అవ్వని వాల్యూస్, రియల్గా ఏమైనా రియలైజ్ అవుతుందా? మీకు ఏమైనా డబ్బులు వస్తున్నాయా? రావట్లేదు. జస్ట్ అసెట్ యొక్క వాల్యూ అవుతుందమ్మా? రీవాల్యూ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అంతే. బెనిఫిట్ కదా. దేనికి పంపించుకోవాలి మనం? దేనికంట? రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఆర్ ఓసిఐ. ఓసిఐ అంటే అదర్ కంప్రహెన్సివ్ ఇన్కమ్. ఓకేనా? క్లియర్ కదా? అర్థమైందా? అసెట్ టు క్యాష్ అని రాద్దామా? 2 lakhs కూడా 2 lakhs కూడా అసెట్ టు క్యాష్ అని రాద్దామంటే రాయకూడదు. క్యాష్ మీరేం పే చేయట్లా. క్యాష్ పే చేస్తున్నారా? లేదు. ఎక్కడ పంపించాలమ్మా మీరు? రివాల్యుయేషన్ సర్ప్లస్ ఆర్ ఓసిఐ అదర్ కంప్రహెన్సివ్ ఇన్కమ్ అకౌంట్కి పంపించుకో. ఓకేనా? క్లియరా? ఎప్పుడమ్మా ఇది? అప్వర్డ్ అయితే ఎంతమ్మా? 2 lakhs. నెక్స్ట్ మరి డౌన్వర్డ్ అయితే సేమ్ ఎగ్జాంపుల్, 10 lakhs ఉంది అసెట్ యొక్క కాస్ట్. ఇప్పుడు అదేమో 7 lakhs అయిపోయింది. అసెట్ యొక్క వాల్యూ అప్వర్డ్ అయితే మాత్రం రీవాల్యుయేషన్ సర్ప్లస్ అకౌంట్ పంపించాం. మరి డౌన్వర్డ్ అయితే ఎక్కడ పంపిద్దాం? అంటే ఎక్కడ పంపించాలి సార్ అంటే ఎక్కడికండి? పిఎండల్. సో అప్పుడు ఎంట్రీ ఏమవుద్దంటే అసెట్ యొక్క వాల్యూ తగ్గిపోతుంది కదా 3 lakhs. సో పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. ఎంతమ్మా? 3 lakhs. అర్థమైందా? ఇంక్రీజ్ అయితేనేమో రీవాల్యుయేషన్ సర్ప్లస్ అకౌంట్, డిక్రీజ్ అయితేనేమో పిఎన్ఎల్ అకౌంట్. అంత సింపుల్. ఓకేనా? వన్ మోర్ ఎగ్జాంపుల్ అమ్మా, కంటిన్యూషన్. ఇంకా అవ్వలేదు ఇది టాపిక్. ఫస్ట్ ఇయర్లో ఎంత పంపించామంటే 2 lakhs పంపించాం అప్వర్డ్ ఎగ్జాంపుల్కి. డౌన్వర్డ్ ఎంతమ్మా? పిఎన్ఎల్కి ఎంత పంపించాం? 3 lakhs. అంతేనా? క్లియరే కదా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇయర్లో 2 lakhs అప్వర్డ్ అయింది, బాగానే ఉంది. మరి నెక్స్ట్ ఇయర్లో డౌన్వర్డ్ అయితే ఫస్ట్ ఇయర్లో 2 lakhs ఏం చేసాం? రీవాల్యుయేషన్ సర్ప్లస్ అకౌంట్ పంపించాం. సెకండ్ ఇయర్లో ఏమైందంటే 3 lakhs డౌన్వర్డ్ అయింది. ఎంత డౌన్వర్డ్ అయిందమ్మా? ఎంత తగ్గిపోయింది? 3 lakhs. అంటే యాక్చువల్గా 10 lakhs నుంచి 12 lakhsకి వచ్చింది. ఇప్పుడేమో మళ్ళీ 9 lakhs అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ 2 lakhs పెరిగినప్పుడు మాత్రం రీవాల్యుయేషన్ సర్ప్లస్ అకౌంట్ పంపించాం. మరి ఇక్కడ 3 lakhs తగ్గిపోయింది కదా, ఏం చేద్దాం? పిఎన్ఎల్ అకౌంట్ పంపించేద్దాం. మొత్తం 3 lakhs మొత్తం పిఎన్ఎల్ అకౌంట్ పంపించేద్దామా అంటే ఎస్ఆర్నో అంటే ఎస్ఆర్నో చెప్పండి అమ్మా, ఆన్సర్ చేయండి.
సార్ మా ఆన్లైన్ వాళ్ళు ఉన్నారు అసలు కనీసం రెస్పాండ్ అవ్వండమ్మా. చెప్పండి. మనం ఇప్పుడు 3 lakhsని డైరెక్ట్గా P&Lకి పంపించవచ్చా సెకండ్ ఇయర్లో? సార్ ఉన్నారా మా జూమ్లో వాళ్ళు? ఓకే ఏంటమ్మా? ఓకే చూడమ్మా, 2 lakhs ప్రీవియస్గా మనం ఏం చేసామంటే రివల్యూషన్ సర్ప్లస్ అకౌంట్ పంపించాం. మరి ఇప్పుడు 3 lakhs ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఆ 3 lakhs మొత్తాన్ని P&L పంపించవచ్చా అంటే ఎస్ఆర్ నో అంటే నో సార్, నో నో. ఏం చెప్తున్నాడంటే సార్ మీరు ఆల్రెడీ 2 lakhs ఆల్రెడీ రివల్యూషన్ సర్ప్లస్ పంపించుకున్నారు కదా, సో ఫస్ట్ దాన్ని ఏం చేస్తారంటే దాన్ని అడ్జస్ట్ చేయండి, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తగ్గితే అప్పుడు P&L పంపించండి అంటున్నాడు సింపుల్గా. ప్రీవియస్గా మనం ఏం చేసామంటే అసెట్ టు రివల్యూషన్ సర్ప్లస్ 2 lakhs రాసాం. వాడు ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఆల్రెడీ 2 lakhs దీన్ని పంపించారు కదా సార్, ఫస్ట్ ఈ 2 lakhs అడ్జస్ట్మెంట్ చేయండి. అడ్జస్ట్మెంట్ చేయండి అంటే తగ్గించేసేయండి. ఇంతకుముందు క్రెడిట్ చేశారంటే ఏంటి? రిజర్వ్స్ పెంచినట్టే కదా, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ పెంచినట్టే కదా మా జనరల్. ఓకేనా? ఇప్పుడు దాన్ని ఏం చేయమన్నాడు? తగ్గించమన్నాడు. అంటే అప్పుడు ఎంట్రీ ఏమవుద్ది? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అకౌంట్ డెబిట్ 2 lakhs. వాడు ఏమంటున్నాడంటే సార్ 3 lakhs ఇప్పుడు తగ్గింది కదా, 3 lakhs మొత్తం P&L పంపించవచ్చు అని క్వశ్చన్. మొత్తం పంపించవచ్చా అంటే లేదు సార్, మొత్తం మరి మీరు డైరెక్ట్గా P&L టు అసెట్ 3 lakhs రాయొచ్చు అంటే రాయకూడదు. ఎందుకంట ఆల్రెడీ ప్రీవియస్గా రివల్యూషన్ సర్ప్లస్లో 2 lakhs ఉంది కాబట్టి ఫస్ట్ ఆ 2 lakhs అడ్జస్ట్ చేయండి, ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా డిక్రీజ్ అయ్యి ఉంటే కనుక దాన్ని మాత్రమే P&Lకి పంపించండి. మొత్తం 3 lakhsలో ఆల్రెడీ 2 lakhs రివల్యూషన్ సర్ప్లస్లో క్రెడిట్ చేసాం కదా ప్రీవియస్ ఇయర్లో, మరి ఫస్ట్ ఆ క్రెడిట్ చేసిన అమౌంట్ ఏం చేయాలంట? డెబిట్ చేసేయండి, అడ్జస్ట్మెంట్. ఓకేనా? నల్లిఫై అయిపోద్ది కదా. సో రివల్యూషన్ సర్ప్లస్ అకౌంట్ డెబిట్ 2 lakhs. ఇంకెంత ఉందమ్మా? 1 lakh ఉంది కదా, సో P&L అకౌంట్ డెబిట్ 1 lakh టు అసెట్. మనం అసెట్ అని రాయొచ్చు లేదా పీపీ అని కూడా రాయొచ్చు. అసెట్ యొక్క వాల్యూ 3 lakhs తగ్గింది, మనకు తెలిసింది ఆ విషయం. 12 lakhs నుంచి 9 lakhsకి వచ్చింది అంటే టూ అసెట్ అకౌంట్ 3 lakhs రాసాం, బాగానే ఉంది. పైన మొత్తం P&L రాసుకోవచ్చు అంటే రాయకూడదు. ఫస్ట్ ఇయర్లో అయితే రాయొచ్చు, ఇది సెకండ్ ఇయర్ కదమ్మా. ఆల్రెడీ ప్రీవియస్గా ఏమైనా పంపించినవి ఉంటే చూసుకోవాలి మీరు. మరి ఆల్రెడీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో 2 lakhs ఉంది కాబట్టి క్రెడిట్లో, ఆ క్రెడిట్ని ఇప్పుడు ఏం చేస్తారు? డెబిట్ చేయండి, అడ్జస్ట్ అయిపోద్ది. ఇక బ్యాలెన్స్ ఎంత? 1 lakh. ఆ 1 lakh మాత్రం P&L పంపించండి. అది ఒకవేళ 5 lakhs తగ్గుంటే, 12 lakhs నుంచి ఇది 7 lakhsకి వచ్చి ఉంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 2 lakhs ఉండేది, P&L మాత్రం ఎంత అయ్యేది? 3 lakhs అయ్యేది. 5 lakhs తగ్గుంటాయి. సో మన ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఓన్లీ 3 lakhs తగ్గింది కాబట్టి నో ఇష్యూ. క్లియర్ అందరికి? ఎవ్రీవన్? ఇది ఇనీషియలీ అప్వర్డ్ అండ్ దెన్ డౌన్వర్డ్. మరి ఇనీషియలీ డౌన్వర్డ్ అండ్ దెన్ అప్వర్డ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది కదా. మరి రాజుగారు రెండో భార్య ఉందంటే ఫస్ట్ భార్య లేకుండా రెండో భార్య వచ్చేసిద్దా అనం కదా మాట. సేమ్ అలానే ఇక్కడ అప్వర్డ్ ఉందంటే మనకి డౌన్వర్డ్ కూడా ఉంటుంది. సో ఇనీషియలీ డౌన్వర్డ్ అండ్ దెన్ అప్వర్డ్ ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో చూడండి, ఇనీషియల్గా మనం P&Lకి 3 lakhs పంపించాం అంటే 10 lakhs ఉన్న అసెట్ 7 lakhs అయింది. మళ్ళీ సెకండ్ ఇయర్లో ఏమైందంటే 7 lakhs నుంచి మళ్ళీ 12 lakhsకి వచ్చింది. ఫస్ట్ ఇయర్లో 10 lakhs ఉన్న అసెట్ 7 lakhsకి వచ్చింది అంటే 3 lakhs తగ్గింది. 3 lakhsని P&Lకి పంపించా. ఎంట్రీ రాసా P&L టు అసెట్ 3 lakhs. మరి ఇప్పుడు ఏంటి? సెకండ్ ఇయర్లో 5 lakhs మళ్ళీ ఇంక్రీజ్ అయిందండి, అప్వార్డ్స్. మరి అప్వార్డ్ అయితే జనరల్ ఎంట్రీ మీరు ఏం రాస్తారు? అసెట్ అకౌంట్ డెబిట్ రివల్యూషన్ సర్ప్లస్ అకౌంట్ ఆర్ OCI 5 lakhs అని రాస్తారు. కానీ ఇక్కడ రాయొచ్చా? రాయకూడదు. సేమ్ ప్రీవియస్గా మీరు డౌన్వర్డ్ అయినప్పుడు ఏమైనా బ్యాలెన్స్ కనుక P&Lలో రికగ్నైజ్ చేసుంటే ఆ P&L బ్యాలెన్స్ని ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోండి, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పెరిగి ఉంటే దాన్ని మాత్రమే రివాల్యుయేషన్ సర్ప్లస్కి పంపించండి అని చాలా క్లియర్గా చెప్పాడు. అంటే ఎంట్రీ ఏమవుద్దమ్మా? సో ఇప్పుడు అసెట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 5 lakhs. 2 జనరల్గా అయితే రివాల్యుయేషన్ సర్ప్లస్ అని రాసుకుంటాం 5 lakhs, కానీ ఇక్కడ ఏం రాయాలి? ఫస్ట్ P&L రాయాలి. ఎందుకని ఆల్రెడీ P&Lకి ఎంత పంపించున్నాం మనం? 3 lakhs ఆల్రెడీ డెబిట్ చేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. సో 2 P&L 2 బ్యాలెన్స్ ఎంతమ్మా? 2 lakhs కదా, దాన్ని మాత్రం మీరు
రివాల్యుయేషన్ సర్ప్లస్కి పంపించండి అంతే, ఎందుకంటే ఏమీ లేదు. క్లియర్ అందరికీ? సేమ్ ఫస్ట్ కేసు ఎలాగో సెకండ్ కేసు కూడా అర్థమవుతుందమ్మా? క్లియరా? సింపుల్, ఫాస్ట్గా రివైజ్ చేస్తా. అసెట్ ఇంక్రీజ్ అయిందనుకోండి, రివాల్యుయేషన్ ఇంక్రీజ్ అయిందనుకోండి, ట్రాన్స్ఫర్ టు రివాల్యుయేషన్ సర్ప్లస్. డిక్రీజ్ అయిందనుకోండి, ట్రాన్స్ఫర్ టు పిఎండ్ఎల్. ఇనీషియల్గా అప్వర్డ్ అయింది, తర్వాత డౌన్వర్డ్ అయింది, అప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ అప్వర్డ్ అయినప్పుడు ఎంతైతే అమౌంట్ రివాల్యుయేషన్ సర్ప్లస్ అకౌంట్కి పంపిస్తామో ఆ అమౌంట్ని మీరు ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ రెడ్యూస్ చేసుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇంకా తగ్గితే, ఎక్స్ట్రా అమౌంట్ తగ్గితే కనుక అప్పుడు మాత్రమే పిఎన్ఎల్కి పంపించండి. లేదు, ఇనీషియల్గా డౌన్వర్డ్ అయింది, సో అమౌంట్ పిఎన్లో పంపిస్తాం. నెక్స్ట్ ఇయర్లో అప్వర్డ్ అయింది, అప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ ఎంతైతే మీరు పిఎన్లో పంపించుంటారో తగ్గినప్పుడు, ఇప్పుడు పెరిగినప్పుడు ఏం చేయాలంట? ఆ పిఎన్ఎల్కి ఎంతైతే పంపించుంటామో ఆ అమౌంట్ ఏం చేయాలి? ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేయాలి. ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఇంక్రీజ్ అయితే కనుక అప్పుడు ఏం చేయాలమ్మా? దాన్ని మాత్రమే రివాల్యుయేషన్ సర్ప్లస్ అకౌంట్కి పంపించాలి. అమ్మా ఇందులో డౌట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెప్పండి ప్లీజ్. అమ్మా మీకేం డౌట్? కార్తిక్, రాజేష్, మహేష్, శ్రీలంక. సరే, ఏంటి ఎవరు రెస్పాండ్ అవట్లా? మా గిరి, యశ్వంత్, సృజిత, వసుధ ఏమైపోయింది? వసుధ, గార్లపాటి. ఓకే, క్లియర్? This is the complete concept about a revaluation. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్, క్వశ్చన్స్లో మనకి బాగా ఈ పాయింట్ యూజ్ అవుతుంది. ఈ పాయింట్ చూడండి, లాస్ట్ పాయింట్. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినంత ఈ థియరీ చూడండి. పాయింట్ చూడండి, the revaluation surplus OCI in respect of PPE transferred directly to the retained earnings when the asset is derecognized. ఏంటంట? అసెట్ని కనుక మీరు డీరికగ్నైజ్ చేస్తున్నారు అంటే, డీరికగ్నైజ్ అంటే ఏంటమ్మా? అసెట్ని అమ్మేయడం, అసెట్ కంప్లీట్గా యూజ్ చేయడం మానేయడము, అని యూజ్ చేయట్లేదు, వేస్ట్ అయిపోయింది, స్క్రాప్ అయిపోయింది. సో అప్పుడు మనం ఏం చేస్తాం? అసెట్ని తీసేసుకుంటాం కదా మన బుక్స్లో నుంచి. బ్యాలెన్స్ షీట్లో ఇంకా అసెట్ ఉంటుందో ఉంచాం కదా. డీరికగ్నిషన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? రిమూవ్ ఫ్రమ్ ద బ్యాలెన్స్ షీట్. అసెట్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద బ్యాలెన్స్ షీట్. ఓకే, ఇంకా అసెట్ని మనం రికగ్నైజ్ చేయడం అంటే బుక్స్లో తీసుకురావడం, డీరికగ్నైజ్ చేయడం అంటే బుక్స్ నుంచి తీసేయడం, అంతే కదా. ఓకేనా? సో అటువంటి కేసు ఏం చేయాలంట? ఏమైనా రివాల్యుయేషన్ సర్ప్లస్ కనుక ఉంటే డైరెక్ట్గా దాన్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారంట? రిటైన్డ్ ఎర్నింగ్స్కి ట్రాన్స్ఫర్ చేయాలంట. యాక్చువల్లీ ఇంకో పాయింట్ ఉందమ్మా, రీవాల్యుయేషన్ సర్ప్లస్లో, రీవాల్యుయేషన్ సర్ప్లస్ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs ఉంది అనుకుందాం. రీవాల్యుయేషన్ సర్ప్లస్ 5 lakhs ఉంది. అసెట్ యొక్క లైఫ్ ఇంకా బ్యాలెన్స్ ఇయర్స్ ఒక 5 years ఉంది అనుకుందాం. 5 years ఉంది అనుకుందాం. ఓకేనా? సో ఏం చేస్తారంటే జనరల్గా, ఓకే, ఎవ్రీ ఇయర్ ఈక్వల్ అమౌంట్. ఎగ్జాంపుల్ ఎంత అవుతాం? ఎవ్రీ ఇయర్ 1 lakh. సో 1 lakh అమౌంట్ వాడు ఏం చేస్తాడంటే, 1 lakh అమౌంట్ వాడు ఏం చేస్తాడమ్మా? రిటైన్ ఎర్నింగ్స్కి పంపిస్తాడు. ఏం చేయాలంటే ఎవ్రీ ఇయర్ ఈక్వల్లీగా రిటైన్. ఈ పాయింట్ మనం నోట్ పాయింట్స్లో రాస్తాం, అక్కడ చూపిస్తానులే. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్, క్వశ్చన్స్లో మనకి ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఐ మీన్ యూజ్ అవుద్ది. అక్కడ మాట్లాడదు ఈ పాయింట్, క్లియర్ అక్కడ అర్థమైపోద్ది. ఓకేనా? సరే, ఈ నోట్స్ అంతా మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పంపించాను. ఐ మీన్ మీ గ్రూప్లో కూడా షేర్ చేస్తారమ్మా, డోంట్ వరీ. సరే, ఇంతసేపు చదివాం కదా థియరీ అంతా, ఒక క్వశ్చన్ చూసి వద్దాం సరదాగా.
ఓకేనా, టైం వేస్ట్ కదా. ఐ మీన్ ఎక్కువసేపు థియరీ వినాలని నేను లేరమ్మా. మీరు కూడా ఒక 2 క్వశ్చన్లు చూసిన తర్వాత మళ్ళీ వద్దాం, ఇంకా థియరీ అవ్వలేదు. చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 1 అందరు. సార్ ప్లీజ్ యాడ్ మీ ఇన్ గ్రూప్. చేస్తారమ్మా. చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 1 చూడండి అందరు. వెరీ సింపుల్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్. X Limited set up a plant at the purchase price 5 lakhs plus GST at the rate of 18% intrastate. మీకు ఆల్రెడీ GST తెలుసు కదా, ఇంట్రాస్టేట్కి ఇంటర్స్టేట్ డిఫరెన్స్ తెలుసు కదా. ఓకే, ఇంట్రా అయితే ఏంటమ్మా, ఇంట్రా అయితే ఏంటి, CGST SGSTయా, ఇంట్రా అయితే ఓన్లీ IGSTయా. ఓకే, మీకే ఎక్కువ తెలుసు నాకంటే. ఓకే, సో ఫ్రైట్ పెయిడ్ ఎంతమ్మా, 20,000 plus GST 18% intrastate. Paid 10,000 as employee expense for installation of the plant అమ్మా, ఇది ప్లానెట్ కాదు, ప్లాంట్. ఓకేనా, సో ప్లాంట్ మనం ఇన్స్టాల్ చేయలేం కదా. సో ఆఫ్టర్ ద ప్లాంట్ వాస్ పుట్ టు యూజ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇన్కర్డ్ 5,000. మెజర్ ద ఇనీషియల్ కాస్ట్ టు బి రికగ్నైజ్డ్ అండ్ పాస్ జర్నల్. ఎస్టిమేటెడ్ డిస్మాండ్లింగ్ కాస్ట్ 30,000, ప్రెసెంట్ వాల్యూ 12,000. సో ఈ క్వశ్చన్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసే కదా, ఏం యాడ్ చేయాలి, ఏం మైనస్ చేయాలి, ఏం ఎక్స్క్లూడ్ చేయాలి, అసలు యొక్క కాస్ట్ని ఫైండ్ అవుట్ చేయడం ఆల్రెడీ చూసాం కదా. చూడండి మీరు చెప్పేసి, ఇంకా పర్చేస్ ప్రైస్ క్యాల్సి తీసుకొని డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, ఆన్సర్ ఎవరు చూడమాకండి. పర్చేస్ ప్రైస్ ఎంత, 5 lakhs. పర్చేస్ ప్రైస్ ఎంత, 5 lakhs. సో దానికోసం ఇన్కర్ అయ్యేటువంటి ఫ్రైట్ ఛార్జెస్ ఎంతని చెప్పాడమ్మా, ఫ్రైట్ పెయిడ్ 20,000 plus GST. సో 20,000 కదా, ఫ్రైట్ ఎంత 20,000. GST యాడ్ చేస్తారు అసెట్ కాస్ట్కి. GST అసెట్ కాస్ట్కి యాడ్ చేయొచ్చా, అది ఎవరు పే చేస్తారు, గవర్నమెంట్కి కదా. సో అసెట్ కాస్ట్కి మీరు యాడ్ చేయమాకండి అమ్మా. GST క్యాలిక్యులేషన్ మనం చూపిస్తాం, సపరేట్ చూపిద్దాం, అంతేగాని మీరు అసెట్ కాస్ట్కి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. GST యాడ్ చేయొచ్చా. నెక్స్ట్, పెయిడ్ 10,000 as employee expense for installation of the plant. ప్లాంట్స్ ఇన్స్టాలేషన్ కోసమే కదా ఎంప్లాయీకి పే చేసింది ఎంత, 10,000. మరి ఏం చేద్దాం, దాన్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి వద్దా. ఎస్, కాస్ట్ ఆఫ్ అసెట్కి యాడ్ చేయాలి. నెక్స్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ అమ్మ. అసెట్ని ప్లాంట్ అంతా అయిపోయిన తర్వాత ప్రతిరోజు మెయింటెనెన్స్కి ఆయిల్, ఐ మీన్ గ్రీస్ అని, ఆయిల్ అని ఇవన్నీ అప్లై చేస్తూ ఉంటారు, లేదా క్లీన్ చేయడం. సో మెయింటెనెన్స్ కాస్ట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం యాడ్ చేయొచ్చా, అదేమన్నా ఇన్స్టాలేషన్ పర్పసా, కాదు కదమ్మా. మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్గా యూజ్ చేసేది, జనరల్ ఎక్స్పెన్స్ అది. దాన్ని యాడ్ చేయొచ్చా, చేయకూడదు. చేయకూడదా, ఎస్ చేయకూడదు. నెక్స్ట్, మెజర్ ద ఇనిషియల్ కాస్ట్, ఎస్టిమేటెడ్ డిస్మాండ్లింగ్ కాస్ట్ 30,000, ప్రజెంట్ వాల్యూ 12,000. చెప్పండి అమ్మా, ఇప్పుడు నేను 30,000 తీసుకోవాలా, 12,000 తీసుకోవాలా, అసలు తీసుకోవాలి వద్దా. డిస్మాండ్లింగ్ కాస్ట్ ఏం చేయాలని చెప్పాను, ఎస్టిమేటెడ్ డిస్మాండ్లింగ్ కాస్ట్ యొక్క ఏ వాల్యూ తీసుకోవాలి, ప్రజెంట్ వాల్యూ తీసుకోవాలి. క్వశ్చన్లో ప్రజెంట్ వాల్యూ ఇచ్చాడా లేదా, ఎస్ ఇచ్చాడు. ఎంత, 12,000. 30 తీసుకోవచ్చా, 12 తీసుకోవాలా, 12 తీసుకోవాలి. అయిపోయింది, క్వశ్చన్ అయిపోయింది. ఇంకేంటి, 5 lakhs plus 20,000 plus 10,000 plus 12,000. ఆన్సర్ అయిపోయింది. సింపులా, ఇందులో ఏమన్నా కష్టం ఉందమ్మా, ఇందులో ఏమన్నా కష్టం ఉందా, నో, నో డిఫికల్టీ. ఓకేనా. సో పాయింట్ రాశాడు, GST అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఆర్ నాట్ టు బి రికగ్నైజ్ ఇనీషియల్ కాస్ట్ ఆఫ్ అసెట్. చేయొచ్చా, చేయకూడదు. ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ అసెట్కి ఇంక్లూడ్ చేయొచ్చా GSTని, మెయింటెనెన్స్ కాస్ట్ని, చేయకూడదు అని చెప్పి మీరు ఒక నోట్ పాయింట్ రాస్తే సరిపోద్ది. ఓకేనా, క్లియరా. సో జర్నల్ ఎంట్రీస్ కూడా అడిగాడమ్మా. జర్నల్ ఎంట్రీస్ చూడమ్మా, రాయాలి కదా, వెరీ ఇంపార్టెంట్. మీకు GST ఎంట్రీస్ కొన్ని ఐడియా ఉండొచ్చు, లేకపోయినా పర్లా, ఇప్పుడు వచ్చేస్తాయి. లేకపోయినా పర్లా అమ్మ. మీకు ఇన్పుట్ అవుట్పుట్ గురించి తెలుసు కదా. పర్చేస్ చేస్తే ఇన్పుట్, సేల్ చేస్తే అవుట్పుట్, అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ, ఇన్పుట్ ట్యాక్స్ లయబిలిటీ, ITC ఇవన్నీ తెలుసు కదా. సో ఇన్పుట్ అంటే ఏంటమ్మా, ఎప్పుడు ఉంటుంది అది, ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ పర్చేస్ చేసినప్పుడే కదా మీకు ఇన్పుట్ వచ్చేది. పర్చేస్ చేయకుండా వచ్చిద్దా. అవుట్పుట్ అంటే సింపుల్, కొన్నప్పుడు మీ గూడ్స్ ఎక్కడికి వస్తాయి, మీ ఫ్యాక్టరీలోకి వస్తాయి. ఇన్పుట్ అవుట్పుట్, అది ఇన్పుట్. సేల్ చేసినప్పుడు అవుట్పుట్. అలా అన్న గుర్తుపెట్టుకోండి, ఎంట్రీ ఈజీ అయిపోద్ది అందుకోసం.
చూడండి, మిషనరీని మీరు పర్చేస్ చేశారు. మిషనరీ కాస్ట్ ఎంత? కాస్ట్ ఎంత పైన క్యాలిక్యులేట్ చేసాం కదా, మా టోటల్ కాస్ట్ ఆఫ్ ద మిషనరీ ఎంత? 5,42,000. దట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ మిషనరీ. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎస్. సో మిషనరీ అకౌంట్ డెబిట్ టు 5 lakh ఎంత? డెబిట్ అకౌంట్ ఎంత? 5,42,000. మిషనరీ అకౌంట్ ఎంతమ్మా? వెరీ ఇంపార్టెంట్ ఎంట్రీ. సో జిఎస్టీ ఎంట్రీస్ కనపడంగానే కన్ఫ్యూజ్ అవుతారు. నో కన్ఫ్యూజన్. మిషనరీ అకౌంట్ ఎంత? 5,42,000. కరెక్టా? ఎస్. 2 క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత పే చేస్తారు? ఇక్కడ మీకు డౌట్ రావాలి ఇమీడియట్ గా. ఈ 5,42,000 లో మనకి డిస్మాండ్లింగ్ కాస్ట్ ఉంది. ప్రజెంట్ వాల్యూ ఎంత? 12,000. ఆ 12,000 మీరు ఇప్పుడు పే చేస్తారా? అది చెప్పండి నాకు ఫస్ట్. 5,42,000 లో ఆ 12,000 కూడా ఉంది. ఆ 12,000 మీరు ఇప్పుడు పే చేస్తారా? అది క్వశ్చన్ అమ్మా. పే చేస్తారా? పే చేయరు కదా సార్. ఎందుకని? డిస్మాండ్లింగ్ అయ్యేది ఎప్పుడు? 10 years తర్వాత లేదా 20 years తర్వాత డిస్మాండిల్ చేస్తాం. అప్పుడు ఎందుకు అవుతాం కాస్ట్? ఇప్పుడు ఎందుకు రావు కదా. సో అప్పటి వరకు మనం ఏం క్రియేట్ చేసుకోవాలి? ప్రొవిజన్ క్రియేట్ చేసుకోవాలి. ఏం క్రియేట్ చేయాలమ్మా? ప్రొవిజన్. ఫ్యూచర్లో మనం పే చేస్తాం కదా. సో అందుకేంటమ్మా? ప్రొవిజన్. నథింగ్ బట్ లయబిలిటీ. లయబిలిటీ ఫర్ డిస్మాండ్లింగ్ అకౌంట్ ఎంత? 12,000. లయబిలిటీ ఫర్ డిస్మాండ్లింగ్ అకౌంట్ ఎంత? 12,000. ఇప్పుడు మీరు కొన్నప్పుడు జిఎస్టీ ఎంట్రీ చూడమ్మా ఎంతమ్మా? 5 lakhs into 18% ఎంత వచ్చింది చూడండి. జిఎస్టీ రెండింటిలో కదా ఉంది. 5 lakhs into 18 ఎంత? అసెట్ కొన్నప్పుడు ఎంతమ్మా? 5 lakhs into 18%. 18 5 90యా? 90,000 అంటే 45 సిజిఎస్టీ, 45 ఎస్జిఎస్టీ. చూడండి వర్కింగ్ నోట్ అర్థమవుతుంది మీకు క్లియర్గా. జిఎస్టీ ఆన్ 5 lakhs ఎంత? 45 ఎస్జిఎస్టీ, 45 సిజిఎస్టీ. నెక్స్ట్ ఫ్రైట్ 20,000 పైన 18% ఎంత? 1,800. 18%. ఓకే ఎంతమ్మా? 20,000 into 18% ఎంత? 3,600. సో 3,600 divided by 2 ఎంత? 1,800. 1,800 టోటల్ ఎంత? 46,800. 46,800 సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఇది మీరు పర్చేస్ చేసినప్పుడు మీరు పే చేయాల్సినటువంటి జిఎస్టీ. జిఎస్టీ అయితే పే చేయాల్సిందే కదా. ఎస్ ఆర్ నో? జిఎస్టీ అయితే మీరు ఈరోజు పే చేయాలి వద్దా? ఎస్, పే చేయాలి. అవునా కదమ్మా? సో అందుకే ఎంట్రీ అవుతుంది చూడమ్మా. టోటల్ జిఎస్టీ ఎంత? 46,800. 46,800. సో ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్ డెబిట్ 46,800. ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్ 46,800. నెక్స్ట్ ఇంకేం కాస్ట్ ఇంక్రైర్ అయ్యారు మీరు ఇక్కడ? అమ్మా మీరు ఇంక్రైర్ అయిన ప్రతి ఎక్స్పెన్స్ పే చేయాల్సిందే కదా. అవునా కదా? మిషనరీకి 5,42,000 బాగానే ఉంది. 5,42,000లో మొత్తం పే చేస్తారంటే లేదు, అందులో 12,000 పక్కన పడేయాలి. ఎందుకంటే అది ఫ్యూచర్లో పే చేస్తాం కాబట్టి లైబిలిటీ కింద రాసుకుంటాం. ఫ్యూచర్లో పే చేయాలంటే మీకు ఆబ్లిగేషన్ ఉన్నట్టే కదా. అందుకే లైబిలిటీ ఫర్ డిస్మాండ్లింగ్ లేదా ప్రొవిజన్ అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ జిఎస్టీ పే చేస్తారు. ఎంత వచ్చిందమ్మా టోటల్ జిఎస్టీ? ప్లాంట్ పైన ఏమో 45,000, ఇంకోటేమో 1,800 అమ్మ. ఫ్రైట్ పైన 1,800. టోటల్ ఎంత? 46,800 సిజిఎస్టీ, 46,1800 ఎస్జిఎస్టీ. అవునా కదా? సో రాసుకోవాలొద్దా? ఎస్, ఖర్చే కదా సార్, అది కూడా పే చేయాలి కదా సార్. సో అందుకే ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్, ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్ 46,800. 46,800. నెక్స్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంతమ్మా? 5,000 ఇంక్రయ్యారు. సో మెయింటెనెన్స్ కాస్ట్ ఇంక్రీ అవుతున్నారు కాబట్టి పే చేస్తారు కదా. పే చేయాలి, ఎక్స్పెన్సే కదా మీకు. సో ఎక్స్పెన్స్, మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్ 5,000. సో బ్యాంక్ ఎంతమ్మా? క్యాల్సి తీసుకోండి. ఇది మొత్తం టోటల్ చేయండి అమ్మా. మొత్తం టోటల్ చేసి అందులో 12,000 మైనస్ చేయండి. మొత్తం టోటల్ చేసి మీకు అదే ఆన్సర్ వస్తుంది. మొత్తం టోటల్ చేసి 12,000 మైనస్ చేయండి. $5,42,000, 46,800, 46,800, 5,000 టోటల్ చేసి ఇందులో 12,000 ఎందుకు మైనస్ చేయాలి? ఎందుకు మైనస్ చేయాలి సార్? అందులో 12,000 మీరు ఇప్పుడు పే చేయరు సార్. ఎప్పుడు పే చేస్తారు సార్? ఫ్యూచర్లో పే చేస్తాం సార్. అందుకే నాకు లైబిలిటీ కింద రాసుకుంటున్నా. సో లైబిలిటీ ఫర్ డిస్మాంట్లింగ్ అకౌంట్ లేదా ప్రొవిజన్ ఫర్ డిస్మాంట్లింగ్ అకౌంట్ అని కూడా రాసుకోవచ్చు. బ్యాలెన్స్ అమౌంట్ ఏం చేయాలి? పే చేయాలి కదా. సో టు క్యాష్ ఆర్ బ్యాంక్, టు క్యాష్ ఆర్ బ్యాంక్. క్లియర్ అందరికీ? అందరికీ అమ్మ ఎంట్రీ డౌట్ ఉన్న వాళ్ళు చెప్పండి ప్లీజ్. ఎంట్రీ డౌట్ ఉన్నవాళ్ళు
డౌట్స్ ఏం లేనట్టేనా ఈ ఎంట్రీలో ఏమ్మా? ఓకేనా, క్లియర్, అర్థమైందా? ఫస్ట్ ఏం లేదు సార్, ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేసి జస్ట్ అసెట్ యొక్క కాస్ట్ ఫైండ్ అవుట్ చేశారు, దానికి ఏ ఎక్స్పెన్స్ యాడ్ చేయాలో నాకు తెలుసు ఆల్రెడీ. ఓకే, ఫ్రైట్ యాడ్ చేయాలి, ఇన్స్టాలేషన్ కాస్ట్ యాడ్ చేయాలి, డిస్మాండ్లింగ్ కాస్ట్ యొక్క ప్రెసెంట్ వాల్యూ యాడ్ చేయాలి, యాడ్ చేసి అయిపోయింది, కాస్ట్ వచ్చేసి. జిఎస్టీ దగ్గర మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి, జిఎస్టీ ఎంట్రీస్ దగ్గర, జిఎస్టీ ఇన్పుట్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, క్లియరా ఎవ్రీవన్? ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ టైం పడుతుంది. ఒక బచ్చా క్వశ్చన్ చూసొద్దాం, చిన్న క్వశ్చన్. ఓకే, డెప్రిషియేషన్ టాపిక్ చూద్దామా, డెప్రిషియేషన్ టాపిక్ సింపుల్ కంప్లీట్ చేద్దాం, అది ఏం లేదు. డెప్రిషియేషన్ ఈజ్ ద డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్, అంతేనా? అసెట్ యొక్క వాల్యూ డిక్రీజ్ అవుతుంది, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది, అవునా కదా? సో దానికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, మీరు దాన్ని రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు, లేదా ప్యాసేజ్ ఆఫ్ టైం అవుతుంది కొద్ది ఏమవుద్దమ్మా వాల్యూ కూడా డిక్రీజ్ అయిపోద్ది, అవునా కదా? ఒక బైక్ తీసుకొచ్చారు, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొన్నారు, కొన్ని ఇంట్లో వన్ ఇయర్ ఉంచారు, 1 ఇయర్ తర్వాత బయట తీసుకెళ్లారు. ఓకే, సో దాని వాల్యూ సేమ్ ఉంటుందా? సో ఆబ్వియస్లీ డిక్రీజ్ అయిపోద్ది కదా. సో దాన్ని ఏమంటారమ్మా? డెప్రిషియేషన్, అవునా కదా? ఏనా? నెక్స్ట్ లేదు, టెక్నాలజికల్ అబ్సాల్సెన్స్. టెక్నాలజీ అబ్సాల్సెన్స్ అంటే మీనింగ్ ఏంటి? అవుట్డేటెడ్ టెక్నాలజీ. మన టెక్నాలజీ అవుట్డేట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా దాని యొక్క వాల్యూ ఏమైపోద్ది? డిక్రీజ్ అయిపోద్ది, అవునా కదా? అప్పుడు కూడా వాల్యూ ఏమైపోద్దమ్మా? డిక్రీజ్ అయిపోద్ది. లేదు మార్కెట్ కండిషన్స్ చేంజెస్ వచ్చినాయి డ్రాస్టిక్గా, మార్కెట్ వాల్యూ పడిపోయిందంటే ఆబ్వియస్లీ నీ వాల్యూ, నీ అసెట్ వాల్యూ పడిపోతుంది. నెక్స్ట్ ఏంటమ్మా అంటే దాన్ని ఏమంటారు? డిక్రీజ్ ఇన్ వాల్యూని ఏమంటారు? డెప్రిషియేషన్ అని అంటారు. ఓకేనా? ఫిక్స్డ్ అసెట్స్ మనకి 2 టైప్స్ కదా, టాంజిబుల్, ఇంటాంజిబుల్ అంటాం కదమ్మా. టాంజిబుల్ కేసులో మనం ఏమంటున్నాం అంటే డిప్రిషియేషన్ అంటున్నాం, అంతేనా? డిప్రిషియేషన్ అంటాం. మరి ఇంటాంజిబుల్ కేసులో ఏమంటారంటే అమార్టైజేషన్ అంటారు. ఏమంటారండి? అమార్టైజేషన్. టాంజిబుల్ అయితే డెప్రిషియేషన్, ఇంటాంజిబుల్ అయితే అమార్టైజేషన్. ఓకేనా? నెక్స్ట్ మైన్స్, క్వారీస్ అని ఉంటాయి కదమ్మా, తెలుసు కదా, డిగ్గింగ్ చేసి మరి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కదా. సో అక్కడ కూడా ఏం చేస్తారంటే రా తీసుకొని దాన్ని ప్యూరిఫై చేస్తారు, ఆబ్వియస్లీ దాని వాల్యూ కూడా అక్కడ ఏమైపోద్ది అంటే డిక్రీజ్ అయిపోద్ది. సో దాన్ని ఏమంటారంటే డిప్లీషన్ అంటారు. వర్డింగ్ గుర్తుపెట్టుకోవాలి, ఎంసీక్యూకి ఇంపార్టెంట్, నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, జస్ట్ తెలియాలి కదా మనకి, చిన్నప్పుడు నేర్చుకొని ఉంటాం. ఓకేనా? టాంజిబుల్ అయితే డిప్రిషియేషన్, ఇంటాంజిబుల్ అయితే అమార్టైజేషన్, మైన్స్ ఆర్ క్వారీస్ అయితే డిప్లీషన్, అంతే. మూడిట్ల మీనింగ్ ఏంటి? మూడిట్ల మీనింగ్ ఏంటి? డిక్రీజ్ అవడమే. మూడిట్ల మీనింగ్ కూడా ఏంటమ్మా? వాల్యూ డిక్రీజ్ అవ్వడం, అంతే. సో ఈ డిప్రిషియేషన్కి మనకి ఏంటంటే జనరల్గా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయమ్మా. మనకి ఒక 2 మెథడ్స్ తెలిస్తే సరిపోద్ది. ఏంటమ్మా? ఎస్ఎల్ఎం మెథడ్, డబ్ల్యూడివి మెథడ్. ఓకేనా? ఇంకా చాలా ఉంటాయి, ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ అని, మెషిన్ అవర్స్ మెథడ్ అని, సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ మెథడ్ అని, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. మనకు అన్ని అవసరం లేదు, ఎస్ఎల్ఎం డబ్ల్యూడివి చాలు. ఓకేనా? ప్రొడక్షన్ మెషిన్ అవర్స్ మనం చెప్దాం అవసరం లేదు, ఈ రెండు కూడా మాట్లాడుతాం, జస్ట్ డెఫినేషన్ ఫార్ములా మాట్లాడతాం, మిగిలిన అవసరం లేదు, మనకి ఈ రెండే కవర్ అవుతుంది. ఓకేనా? ఎస్ఎల్ఎం మెథడ్ అంటే ఏంటి సార్ అంటే సింపుల్గా, సో టైం అయిపోతుంది కాబట్టి ఎస్ఎల్ఎం మెథడ్ ఏంటమ్మా? స్ట్రైట్ లైన్ మెథడ్, లేదంటే ఫిక్స్డ్ ఇన్స్టలేషన్ మెథడ్ అంటారు, లేదా ఒరిజినల్ కాస్ట్ మెథడ్ లేదా ఈక్వల్ ఇన్స్టలేషన్ మెథడ్ అని కూడా అంటారు. చెప్పండి అమ్మా చాలా నేమ్స్. స్ట్రైట్ లైన్ మెథడ్, ఒరిజినల్ కాస్ట్ మెథడ్, ఫిక్స్డ్ ఇన్స్టలేషన్ మెథడ్ ఆర్ ఈక్వల్ ఇన్స్టలేషన్ మెథడ్. ఓకేనా? సో ఈ ఎస్ఎల్ఎం మెథడ్ ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ అనేది ఎలా ఉంటుంది సార్ అంటే డిప్రిషియేషన్ సేమ్, ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా? క్లియరా? సో డెప్రిషియేషన్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అంటే సింపుల్గా
డెప్రిషియేషన్ అసలు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై యూస్ఫుల్ లైఫ్, రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ అంటాం. ఎంత లైఫ్ ఉంటే అంత లైఫ్. ఏం తీసుకోవాలమ్మా? కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ. ఏంటి సార్ ఈ స్క్రాప్ వాల్యూ? స్క్రాప్ వాల్యూ ఇస్ ఆల్సో నోన్ యాజ్ రెసిడ్యువల్ వాల్యూ. అట్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద అసెట్ దాన్ని మీరు కనుక సేల్ చేస్తే దాని నుంచి ఎంతో కొంత వాల్యూ రిలీజ్ అవుద్ది కదా లైఫ్ అయిపోయిన తర్వాత కూడా, దాన్నే స్క్రాప్ వాల్యూ అంటారు. సార్ అప్పుడు ఎప్పుడు అయిపోయే వాల్యూ నాకు ఇప్పుడు ఎలా తెలిసింది సార్? నాకు తెలియదు సార్. అందుకే దాన్ని ఏం చేయాలంటే మీరు ఎస్టిమేట్ చేయాలి. ఎంతమ్మా? అందుకే ఇది ఎస్టిమేటెడ్ వాల్యూ. రెసిడ్యువల్ వాల్యూ ఆర్ స్క్రాప్ వాల్యూ అనేది ఏంటమ్మా? ఎస్టిమేటెడ్ వాల్యూ. మరి యూస్ఫుల్ లైఫ్ ఏమన్నా ఎగ్జాక్ట్గా ఉంటుందా? యూస్ఫుల్ లైఫ్ అయినా ఎగ్జాక్ట్, ఇది కూడా ఎస్టిమేటెడ్ అమ్మా. యూస్ఫుల్ లైఫ్ కూడా ఎస్టిమేటెడే. సో కాస్ట్ అనేది ఎలాగో మనకు తెలిసిపోద్ది ఆల్రెడీ. సో ఫార్ములా ఏంటమ్మా? కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ ఆర్ రెసిడ్యువల్ వాల్యూ డివైడెడ్ బై యూస్ఫుల్ లైఫ్. చిన్న ఎగ్జాంపుల్ అయిపోయింది, వెళ్ళిపోదాం, రేపొద్దున చూసుకుందాం. ఓకే, 10 lakhs. సో రేపటితో క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అయిపోతాయి. మరి ఇంకా కాన్సెప్ట్ ఏం లేదు, ఇక వన్ ఆర్ టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ 15-20 minutesలో క్లోజ్ అయిపోద్ది. తర్వాత మనం అన్ని ప్రాబ్లమ్స్ చేసేద్దాం, అయిపోద్ది. రేపటితో క్లోజ్ చేసేద్దాం, అయిపోద్ది. ఓకేనా, ఇబ్బంది లేదు. ఎన్నో క్వశ్చన్స్ లేవు, ఆల్రెడీ ఒక క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది కదా, మిగిలిన సిమిలర్గానే ఉంటాయి. ఓకే, ఒక కాన్సెప్ట్ మాట్లాడితే 3 questions వెళ్ళిపోతాయి, సిమిలర్ క్వశ్చన్స్. ఓకే, సో చూడండి అమ్మా, కాస్ట్ 10 lakhs అనుకోండి, స్క్రాప్ వాల్యూ 2 lakhs అనుకుందాం. స్క్రాప్ వాల్యూ 2 lakhs. ఓకే, చూడండి నీట్గా రాస్తా, అర్థం కాకపోతే చెప్పండి అమ్మా. స్క్రాప్ వాల్యూ 2 lakhs, లైఫ్ వచ్చి 5 years. డెప్రిషియేషన్ ఎంత చెప్పండి అమ్మా? సింపుల్గా చిన్నపిల్లల క్వశ్చన్ ఇది. ఎంత? 10 lakhs మైనస్ 2 lakhs డివైడెడ్ బై 5 అంటే 8 lakhs డివైడెడ్ బై 5 ఎంతమ్మా? 1.9 lakhs. అంతేనా? 1.9 lakhs. అంతేనా? కరెక్టే కదా? 8 సారీ, ఎంతమ్మా? 8 lakhs బై 5 అంటే ఎంత? 8 lakhs బై 5 నేనే చూసుకోవాలా? 16 అమ్మా, 1.6 lakhs అమ్మా. చెప్పాలి ఎవరన్నా మీరు? ఏమన్నా చెప్పాలి వద్దా మీరు? నేను ఏం చెప్తాదేనా బ్లైండ్గా ఫాలో అవ్వమన్నారుగా అంటారా? ఓకే, అలా కాదమ్మా, అది వేరు. ఓకేనా? సో 1.6 lakhs అది డెప్రిషియేషన్ పర్ యానం అంటారు, ఎస్ఎల్ఎం మెథడ్. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ ఏంటి మనకి సెకండ్ మెథడ్? డబ్ల్యూడివి మెథడ్. ఏంటి సార్ అది? డబ్ల్యూడివి అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, లేదంటే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఆర్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఆర్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. డిఫరెంట్ నేమ్స్ అంతే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఆర్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. సో ఇక్కడ మనం డెప్రిసియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే సింపుల్గా కాస్ట్ ఒక 10 lakhs అనుకోండి. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ రేట్ మాట్లాడుతూ 10% డిప్రిసియేషన్ రేట్ అనుకోండి ఎగ్జాంపుల్కి. సో ఫస్ట్ ఇయర్కి ఎంత అవుద్దమ్మా? బుక్ వాల్యూ ఎంత అవుద్ది ఫస్ట్ ఇయర్కి? డైరెక్ట్ తీసుకోవాలమ్మా మీరు ఇలాంటప్పుడు. 10 lakhs మైనస్ 10% ఎంత? 10 lakhs నుంచి 10% పోతే 1 lakh పోతే ఎంత ఉంటుంది? ఇంకా 9 lakhs. సో నెక్స్ట్ ఇయర్కి మీరు డెప్రిసియేషన్ దేనిపైన క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ 9 lakhs పైన డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇంటూ 10% 90,000. అదే ఎస్ఎల్ఎం మెథడ్ తీసుకునేవాళ్ళు ఎవ్రీ ఇయర్ 1 lakh తీసుకునేవాళ్ళు. 10 lakhs 10% 1 lakh కదా. సో ఎవ్రీ ఇయర్ డెప్రిసియేషన్ 1 lakh ఎక్కడ ఎస్ఎల్ఎం మెథడ్ అయితే. డబ్ల్యూడివి మెథడ్ మాత్రం అలా కాదు సార్, బ్యాలెన్స్ మీద మీరు మళ్ళీ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. బ్యాలెన్స్ ఎంత ఇక్కడ? 9 lakhs కదా. సో 9 lakhs ఇంటూ 10% అమ్మా 90,000 సెకండ్ ఇయర్ డెప్రిసియేషన్. మరి థర్డ్ ఇయర్ డెప్రిసియేషన్ ఏమవుద్ది? ఈ డెప్రిసియేషన్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. 9 lakhs మైనస్ 90 ఎంత? 8,10,000. సో థర్డ్ ఇయర్ డెప్రిసియేషన్ 8,10,000 పైన క్యాలిక్యులేట్ చేయాలి. అంతేనా కదా? ఇదంతా బేసిక్ అమ్మా డెప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అనేది, అవునా కదా? ఓకే, సో చాలు, క్లోజ్ చేస్తున్న సెషన్ని. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం చూద్దాం. జస్ట్ రివిజన్ అంతే, ఫాస్ట్ రివిజన్. 2 minutes టైం ఇవ్వండి, మొత్తం రివైజ్ చేసేస్తా, వెళ్ళిపోతాం. జస్ట్ 2 minutes. ఫస్ట్ ఏంటమ్మా? డెఫినేషన్. సో డెఫినేషన్ మీ అందరికి తెలుసు. నెక్స్ట్ ఏంటమ్మా డెఫినేషన్?
help for using the production or supply for goods or services, rental to others or for administrative purpose, and expect to be used more than one accounting year. సో ఆబ్జెక్టివ్ చూసాం. స్కోప్ ఏంటమ్మా? స్కోప్లో 4 పాయింట్స్ అందులో బయాలజికల్ అసెట్స్ ఎక్సెప్ట్ బేరర్ ప్లాంట్కి ఇండియా 16 అనేది అప్లై అవుతుంది. రికగ్నిషన్ 2 కండిషన్స్. ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ విల్ బి ఫ్లో టు ద ఎంటిటీ, కాస్ట్ షుడ్ బి మెజర్డ్ రిలయబుల్లీ. ఇనిషియల్ ఆల్వేస్ ఎట్ కాస్ట్ ఓన్లీ. అందులో ఏమి ఇంక్లూడ్ చేయాలి ఏమి ఎక్స్క్లూడ్ చేయాలో చూసాం. ఒక క్వశ్చన్ కూడా చేసాం కాబట్టి ఇబ్బంది లేదు. కాస్ట్ ఎక్స్క్లూడ్స్లో ఒక పాయింట్ రాసుకోమన్నా ఇనాగ్రేషన్ కాస్ట్, ఓపెనింగ్ కాస్ట్ తీసుకోవచ్చా, ఎక్స్క్లూడ్ చేయాలి, అది కూడా రాసుకోండి. కాస్ట్ ఆఫ్ ఓపెనింగ్ ద ఫెసిలిటీ. సబ్సిక్వెంట్లో 2 మోడల్స్ అమ్మ, కాస్ట్ మోడల్, రివాల్యుయేషన్ మోడల్. నెక్స్ట్ రివాల్యుయేషన్ గురించి డిస్కస్ చేసాం. డెప్రిషియేషన్లో 2 మెథడ్స్. సో రిమైనింగ్ 1 మెథడ్ ఉంది, తర్వాత చూద్దాం రేపు క్లాస్లో. రేపు ఈ కాన్సెప్ట్ కనుక మనం కవర్ చేస్తే, ఏ కాన్సెప్ట్ అమ్మా? సొల్యూషన్స్ ఇక్కడే ఉంటాయి, ఇబ్బంది లేదు మనకి. సో రేపు మనం ఈ రీప్లేస్మెంట్ కాన్సెప్ట్ కనుక కవర్ చేయగలిగితే, లేదా మేజర్ ఇన్స్పెక్షన్స్ ఆర్ ఓవర్ అండ్ రీప్లేస్మెంట్, సో ఇది కవర్ చేయగలిగితే అయిపోయినట్టు, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఓకేనా, 90% అయిపోయినట్టు థియరీ అంతా. సో తర్వాత మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా ఎవ్రీవన్ క్లియర్? అమ్మ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫాస్ట్ చెప్పండి, టైం అయిపోయింది. డౌట్స్? ఓకే, మెటీరియల్స్ అయితే మీకు షేర్ చేస్తారు. ఓకేనా, అప్డేటెడ్ మెటీరియల్ వస్తుంది. అప్డేటెడ్ మెటీరియల్ అంటే 4th ఎడిషన్ బుక్ అనమాట అది మనది యాక్చువల్గా. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్.